అయిపోయారు, అసలు రాలేదు ఎవరు, చాలామంది మిస్ అయిపోయారు. సరే వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ కావచ్చు. ఆనందంగా ఉంది. అదేవిధంగా మమ్మల్ని అందరినీ కూడా ఈరోజు కలవటం అనేది చాలా ఆనందకరం. ఆరపనేనిపల్లి, లక్ష్మీపురం, మరి వివిధ ప్రాంతాల నుంచి ఆ రోజు పాఠశాలకు వచ్చేవారు, చాలా చక్కగా చదువుకునేవాళ్ళు. ఈరోజు మంచి స్థితిలో పోలీస్ డిపార్ట్మెంట్ నాకు ఫోన్ చేసి మనకు చివరికి మిగిలేది మంచి పేరు మాత్రమే. సమాజంలో మంచి పేరును, సమాజానికి సేవ చేస్తూ మంచి భవిష్యత్తు కలిగి ఉండాలని కోరుకుంటూ ముగిస్తుంది. తాగితే కానీ మాట్లాడలేరు. కేయూరాన విభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలాః న స్నానం న విలేపనం వాణ్యేకాసమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. వేదికను అలంకరించి పెద్దలందరికీ నమస్కారం చేస్తున్నాను. మీ అందరికీ కూడా దాదాపు అమ్మాయిలంతా పెళ్ళైన వాళ్ళే కనబడుతున్నారు కనుక దీర్ఘ సుమంగళి భవ. అబ్బాయిలందరికీ కూడా వర్ధస్వ. మీ పిల్లకాయలందరికీ కూడా విద్యాభివృద్ధిరస్తుగా ఆశీస్సులు. సరే, ఇది ఆత్మీయ సమ్మేళనం, ఇది రెండవది. 2020 అనుకుంటా జనవరి 12 నాడు అప్పటి బ్యాచ్ వాళ్ళు పిలిచి వచ్చాం. అప్పుడు 3-4 మేడమ్స్ వచ్చినారు. తర్వాత సరే సరస్వతి విగ్రహ ఆవిష్కరణ అయింది, జరిగింది బాగా. అయితే ఏంటంటే నాకు తెలిసి నా ఇన్నేళ్ల సర్వీసులో 6 స్కూళ్ళు మారాను. ఇది రెండవది, ఇక్కడే మళ్ళీ పాల్గొనడం జరిగింది. ఇంతవరకు ఎవరు పెట్టలే ఆత్మీయ సమ్మేళనం. అయితే సిరిపురం కేజీ అనేది అనగానే ఒక్కసారి ఒక ఆత్మీయతాభావం వస్తుంది. ఎందుకనంటే రాగానే సిరిపురం బ్రాకెట్లో కేజీ ఉంది. నేను అడిగా ఏంటి దీనికి అర్థం ఏంటంటే కనకగిరి సిరిపురం అని చెప్పారు. ఎందుకు వచ్చింది ఆ పేరు అంటే ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క పేరు, ఎందుకో దానికి కారణం ఉంటుంది, నేపథ్యం ఉంటుంది, ఒకటి బ్యాక్గ్రౌండ్. అంటే పిల్లలు ఎవరు చెప్పాలి. తర్వాత తెలిసింది ఏంటంటే గుంటూరు దగ్గర ఉండేటువంటి కనిగిరి అనేటువంటి వాస్తవ్యులు ఇక్కడ వచ్చి ఉన్నారట కొన్నాళ్ళు ఎప్పుడో. ఆ రకంగా సిరిపురం ఒకటి మధుర దగ్గర ఒకటి ఉంది కనుక అది మధుర సిరిపురం అయిపోయింది. కనిగిరి వాస్తవం కనుక కనిగిరి సిరిపురం అయిందని. అంటే మరి కేజీ ఎందుకు వచ్చిందని కనకగిరి అంటే ఇక్కడ కనకం లేదు, గిరి లేదు. మరి సిరి ఉందా? ఉంది. విద్యా సిరి ఉంది ఇక్కడ. కేజీల కొద్ది విద్య వస్తుంది ఇక్కడ. అది ఘంటాపథంగా చెప్పవచ్చు. దానికి కారణం ఏంటంటే ఇది ఒక చైతన్యం ఉన్నటువంటి ఊరు. ఇక్కడ గ్రామ పెద్దలందరూ కూడా ప్రతి అకేషన్కి వచ్చేవాళ్ళు. 15th ఆగస్టు, 20 జనవరి ఏదన్నా కూడా వచ్చి వాళ్ళు సలహాలు ఇచ్చేవాళ్ళు, అట్లా ముందుకు పంపించేవాళ్ళు. కాకపోతే అప్పుడు మాకేంటంటే రూములు ఎక్కువ లేవు, స్టూడెంట్స్ ఎక్కువ ఉండేవాళ్ళు. ఇక్కడ గుడిసె ఉండేది. ఆ గుడిసెలో 8th, 9th నడిపారు ఇక్కడ. ఇక 6th, 7th అయితే ఈ దీంట్లో కూర్చునేవాళ్ళు పాపం. అంటే ఇప్పుడేమో రూములు ఎక్కువైనాయి, శ్రద్ధ ఎక్కువైపోయింది. సరే, దానికి అనేక కారణాలు ఉండొచ్చు. కానీ ఏదేమైనా ఇప్పుడు ఇక్కడ మాట్లాడిన ప్రతి వ్యక్తి ఏం చెప్పానంటే చదువు గొప్పతనం చెప్తున్నారు. చదువు లేకపోతే ఇంకేం లేదు కదా, ఆలోచించండి ఒకసారి. నాకు తెలిసి మరి సార్లకు తెలిసి ఉంటారు, ఆ దేశం పేరు నాకు గుర్తు రావట్లేదు కానీ ఫ్రాన్స్ అనుకుంటా. ఆ ఫ్రాన్స్ దేశంలో పార్లమెంటు ముందు ఒక పెద్ద శిలాఫలకం ఉందట. ఆ శిలాఫలకం మీద ఏం రాసి ఉందంటే ఒక శత్రు దేశాన్ని మనం ఓడించాలంటే దాని మీద బాంబులు కురిపించాల్సిన అవసరం లేదు, యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. ఆ దేశ వ్యవస్థ చిన్నాభిన్నం కావాలంటే అక్కడ విద్య రాకుండా చేయండి అన్నారట. అంటే ఆలోచించండి, విద్య లేకపోతే మరి ఎంత భ్రష్టుపట్టు దేశం. కాబట్టి విద్య ధనం సర్వధన ప్రధానం. అన్ని ధనాల కన్నా విద్యాధనం గొప్పది. ఎందుకంటే వ్యయే కృతే వర్ధతయేవ నిత్యం. ఖర్చు పెట్ట కొద్ది పెరిగే ధనం అంటే విద్యాధనం ఒక్కటే సుమ. అందులో మీరంతా కూడా ఈరోజు గొప్పగా రాణిస్తున్నారు. నెల క్రితం నాకు ఒక ఫోన్ వచ్చింది. సరే, కొత్త నెంబర్ నుండి గబుక్కుని ఎత్తాను నేను, నాకు భయం. అయినా సరే 2 సార్లు ఎత్తా. ఎవరండి అన్న. సునీల్ అండి అన్నాడు. నాకు డౌట్ వచ్చింది, సినిమా యాక్టర్ సునీల్ నాకెందుకు ఇస్తే కాక మరి ఏ సునీల్ అని అడిగా.
అంటే తడికమళ్ళ సునీల్ అంటే నాడు అప్పుడు గుర్తుకొచ్చి తడికమళ్ళ అంటే దాదాపుగా ఈ ఏరియాలో తడికమళ్ళ వారు చాలామంది ఉన్నారు. అంటే సిరిపురమా అన్న, అవును సార్ నాకు గుర్తుపట్టలేదా మీరు అని ఇప్పుడు చెప్పాడే. ఉషోదయ అని ఒక బుక్ పెట్టారు, మీరు డబ్బులు తీసుకొని ఇచ్చేవాడు. కొద్దిగా కొంచెం గుర్తుకొచ్చింది నాకు. సో నేను గుర్తుపెట్టాగా నాకు ఫోటో పెట్టవా అన్న. వెంటనే నిమిషంలో ఫోటో వచ్చింది. బందూక్ పట్టుకొని బ్రహ్మాండంలో పడ్డాడు. దేంట్లో చేస్తున్నాడు? ఎయిర్ ఫోర్స్ కాదు, కానిస్టేబుల్ కూడా కాదు, స్పెషల్ పార్టీ చేస్తాను. వెంటనే కామెంట్ పెట్టాను, రూపాన్ని తగ్గట్టుగా మీసం దిగు చక్కగా ఉన్నావు నువ్వు, నీ ఉద్యోగములు చక్క నిర్వహించని చెప్పా. అట్లా అందరూ కూడా ఇప్పుడు కొంతమంది నాకు పరిచయం లేదు. ఎందుకంటే 2006, 2007 బ్యాచ్ అంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందే 2005. ఇక్కడ 85 నెలలు పనిచేసి కరెక్ట్గా చెప్పాలంటే 7 సంవత్సరం 1 నెల చేశా. అయినా ఇప్పుడు గుర్తుపెట్టుకుని పంపించా. నాకు చాలా సంతోషంగా ఉంది. సరే ఎవరు వస్తున్నారు అడిగా. వరుసగా మేడం పేరు చెప్పారు. సార్ అందరు కనపడతారు నాకు. సార్ల పేరు చెప్పారు. సార్ ఇంకేం కావాలి. అయితే ఒక్క విషయం ఏంటంటే మీరు ఎక్కడన్నా కనపడితే మీకు గుర్తుపట్టడం కష్టం. ఎందుకంటే ఇప్పుడు వచ్చి పరిచయం చేసుకుంటే తప్ప ఎవరు అని అడగాల్సి వస్తున్నది. అదే మీరు మమ్మల్ని గుర్తుపడతారు, మాట్లాడతారు. అది సార్ మాకు. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ చెప్పాల్సింది, విద్య గొప్పతనం చెప్పుకున్నాం. కానీ నేనేమంటున్నా అంటే మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారో ఆలోచించండి. వాళ్ళు చినిగిన బట్టలు వేసుకొని కాళ్ళకు చెప్పులు లేకుండా ఎంతో శ్రమ చేసి మిమ్మల్ని స్కూల్లో చేరిస్తే మీరు వాళ్ళు తగిన ప్రతిఫలం చూపిస్తున్నారు. అది కావాలి మనకి. ఏదైనా సరే ధర్మం అనేది పాటించాలి మనం. మీరు ఏ ఉద్యోగం చేయండి. ఇందాక ఇద్దరు చెప్పారు మేము వ్యవసాయం అన్నారు. చాలు, వాళ్ళ మెతుకు పెట్టేది వాళ్ళే కదా, తక్కువ పోస్టు కాదు అది. కాబట్టి ఏ రంగంలో ఉన్నా కూడా విద్య అనేది ముఖ్యం కనుక అది గుర్తించినప్పుడు మీ తల్లిదండ్రులు కూడా ఏం చేశారంటే మీ చదువుకోలేరా, మీ చదువుకోండి అని చెప్పారు. కానీ ఏ ఉద్యోగంలో ఉన్నా కూడా మనకు ఒకటి ముఖ్యంగా ఉండాలి, అంటే ధర్మం అని. శ్లోకార్థేన ప్రవక్ష్యామి, నేను శ్లోకంలో చెప్తే అర్థమొత్తం కూడా అని వ్యాస మహర్షి అన్నాడు. అంటే రామాయణం 24,000 శ్లోకాలు ఉన్నాయి, భారతంలో 1,00,000 శ్లోకాలు ఉన్నాయి, భగవద్గీత 7వ శ్లోకాలు. కానీ వీటికి అర్థం తెలియదు అనుకోవద్దు మనం. ఆయన ఏమన్నాడు, ఇవన్నీ చదవడం పక్కన పెట్టండి, ఒక్కటే చెప్తా పట్టండి. ఏంటది? పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. మీరే చదివిన ఒకటి గుర్తుపెట్టుకోండి, పరులకు ఉపకారం చేస్తే పుణ్యం వస్తుంది, అపకారం చేస్తే చెప్పండి పాపం వస్తుంది. పరోపకార పుణ్యాయ, పరులకు ఉపకారం చేయండి పుణ్యం వస్తుంది. పాపాయ పరపీడనం, పరులకు కీడు చేస్తే పాపం వస్తుంది మనకి. అంటే మీ ధర్మంలో, మీ ఉద్యోగ ధర్మంలో మీరేం చేయాలి? అయ్యో సమాధానం అవ్వట్లేదు. పరులకు ఉపకారం చేయండి, అది మార్కులు లేవు కనుక. మీ సార్ బాగా గుర్తు చేశారు. పేపర్ ఇస్తుంటే 10th క్లాస్ వాడు అంటాడు, సార్ తెలుగులో సామెతలు బాగా చెప్పారు మీరు మాకు, నారు పోసిన వాడు నీరు పోయాడా అన్నాడు. నేను చెప్పిందే కదా, పేపర్ దిద్దేవాళ్ళు మార్కులు వేయరా అన్నాడు. నాకే చెప్పాడు. అలాంటి ఉద్దండ పండితులు ఉన్నారు మన దాంట్లో, లేకేం లేదు. కాబట్టి ఇవన్నీ సరదాగా చెప్పడం ఉంటాయి. కానీ మనం రాణించాలి అంటే ఆ ధర్మంలో మనం ముందుకెళ్ళాలంటే నిబద్ధత కావాలి, ఒక లక్ష్యం కావాలి. అంటే లక్ష్యం ఎట్లుంటుందంటే, ఇద్దరు విల్లికాళ్ళు వచ్చారట. విల్లికాళ్ళు వస్తే నేను బాగా బాణం వేస్తా అంటే, లేదు మా గురువుగారు బాగా చెప్పారు, నాకు నాదే కరెక్ట్ వేస్తాను ఒకడు అన్నాడు. సరే వెయ్యి చూద్దాం అంటే ఆ మామిడి పండు కొట్టమన్నాడు రెండో వాడు. గురువుగారి మీద భక్తి ఉంది వాడికి, చక్కగా బాణం దండం, వాడి గురువుగారు గొప్పవాడు కనుక కింద పడ్డది. నేను వేస్తే పడదో అని ఓ డౌట్ఫుల్గా వేసాడు. ఏమైంది? బాణం అక్కడికి కూడా పోయి కింద పడ్డది. అంటే ఏంటన్నమాట, మనకి ఒక లక్ష్యం అనేది ఉండాలి, ధర్మం ఉండాలి, ముఖ్యంగా బాధ్యత ఉండాలి. నేను చెప్పాల్సిన విషయం అది, బాధ్యత ఎలా ఉంటుందంటే, బాడీగార్డ్ అంటాము మనం. బాడీగార్డ్ ఎవరు ఉంటారమ్మా? అది అంటారుగా, ఒక సెక్యూరిటీ కావాలంటే సెక్యూరిటీకి ఒక బాధ్యత ఉంటుంది. అంటే ఒక రాజుగారికి ఒక సెక్యూరిటీ కావాల్సి వచ్చాడు. ఇంటర్వ్యూ పిలిచాడు అందరినీ. 10 మంది వచ్చారు, వీరులంతా వచ్చారు. ఈ 10 మందిని కాచి వడబోస్తే 2 తేలారు. 2లో ఒకడు జయుడు, ఒకడు విజయుడు. 2లో ఒకటే కావాలి. ఎట్లా కావాలి మరి? పాప రాజుగారు బాధపడుతుంటే మంత్రి అన్నాడు, నేను చూస్తానండి వాడి సంగతి అన్నాడు. అని 2లో ఒకరిని ముందు లోపలికి పిలిచాడు. పిలిచి ఒక కథ చెప్పాడు. నువ్వు రాజుగారికి బాడీగార్డుగా వచ్చావు కదా రక్షకుడిగా,
రాజుగారితో ఎక్కడికో వేటకి వెళ్ళావు. రాజుగారు అలసిపోయారు, నిద్రపోతు చెట్టు కింద పడుకుంటున్నారు. నిద్ర పట్టింది. ఇలా పెద్ద పులి వచ్చింది, రాజుగారి పట్టణానికి వచ్చింది. అప్పుడు నువ్వేం చేస్తావన్నాడు. అప్పుడు వాడు ఏం చెప్పా సమాధానం, నేనా కత్తిది దాన్ని చంపుతా అన్నాడు. నువ్వు బయటికి వెళ్ళిపోమన్నాడు. రెండో వాడిని పిలిచాడు, ఇదే కథ చెప్పాడు వాడికి. నువ్వేం చేస్తావు చెప్పమంటే వాడు ఒక మాట అన్నాడు, అక్కడ నేను ఉండంగా పెద్ద పులి వస్తుందా అంటే అసలు అన్నాడు. ఇందులో ఎవరిది బాధ్యత? రెండో వాడిది బాధ్యత. అంటే వాడు ఉండంగా కంటి రెప్ప చూసుకుంటున్నమాట. కాబట్టి మనం కూడా మన పిల్లల్ని, మన ధర్మాన్ని, మన ఉద్యోగాన్ని అలా కాపాడుకుంటేనే పైకి వస్తాం. అంటే పిల్లలు చెప్పగిన ఒక మాట, నా నీళ్ళు లాగిస్తారు, బాగా లాగిస్తాను మీరు. ఇక్కడ ఒక మాట చెప్పి ముగిస్తాను, ఎక్కువసేపు మాట. ఈ గ్రామంలో మనకి పూనాటి అప్పారావు గారు అని ఒక డాక్టర్ గారు ఉండే, సారు బాధ్యత అప్పారావు గారు. ఇప్పుడు అమెరికాలో డాక్టర్ గారు చేస్తున్నారు. ఆయన అప్పుడప్పుడు వచ్చిపోతుండేవారు. ఒకసారి వచ్చారు, భార్యతో పాటు వచ్చారు. వచ్చి చేసిన తర్వాత ఏదో మీటింగ్ పెడితే ఏదో 4 మాటలు చెప్పాము, అయిపోయింది, సంతోషపడ్డారు. 2,000 ఇచ్చారు టీచర్కి వాడుకోమని. ఆ 2,000 పెట్టి మనం బల్ల కొన్నాం. ఇప్పుడు ఆ బల్ల అదే అక్కడ ఉంది, పెద్దది. అయితే మేడం గారు వచ్చి, అంటే ఆయన గారి మిస్సెస్ వచ్చి, మీ ఇంట్లో మీరు బాగా ఎంజాయ్ చేస్తారా సార్ అని అడిగారు. నాకు అర్థం కాలేదు. ఏంటంటే అన్న, మీరు భాషా పటత్వం బాగుంది, చక్కగా తెలుగులో మాట్లాడుతున్నారు, మా పిల్లలకు రావట్లేదు, ఇంట్లో తెలుగు మాట్లాడతారా బాగా అంటే మాట్లాడతామండి అంటే వాళ్ళు అదృష్టవంతులు ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, పెరటి చెట్టు ఉదయం పనికిరాదు, ఇంట్లో ఉన్న చెట్టు మనకి పనికిరాదు. ఇంట్లో చెప్తారంటే మా పిల్లలు వింటానులే, అంటే మా పిల్లలు అంటే మా మనవడు కానీ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం అయిపోయింది. క్షమించండి, ఇంగ్లీష్ అంటే కోపం లేదు, ఇంగ్లీష్ అంటే కోపం లేదు. కానీ ఇంగ్లీష్ మీడియం వచ్చేవరకల్లా అది తెలుగు చెప్పని ఇట్లా అన్నాను. ఇప్పుడు ఎందుకంటే అన్నట్టు, ఇప్పుడు ఇందాక అమ్మాయిలు ఏమన్నారు, పద్యం చెప్పండి సార్, కథలు చెప్పండి సార్ అన్నారు. అసలు మృదు మధురమైన భాష మనది ఎంత గొప్పగా ఉంటుంది, మాట్లాడుతున్నా, వింటున్నా, చదువుతున్నా మధురంగా ఉంటుంది. అవి చెబుదామని కూర్చుంటే మా అన్నయ్య వాళ్ళకు అది చెప్పరా, వాళ్ళకి ఏమన్నా ఏం చెప్తాను, నా మాట ఇంటే కదా. అసలు మనం ఒకటి చెప్తే వాడు ఇంకోటి చెప్తాడు. కాబట్టి నేను ఏమంటా అంటే, ఇంట్లో అది ఇంగ్లీష్ మీడియం సరిసే, ఇంట్లో మాత్రం తెలుగు చెప్పండి కొద్దిగా. ఇప్పుడు అమ్మాయి చెప్పింది తెలుగు పద్యాలు చెప్తాను సార్ అన్నది, చక్కగా తెలుగు పద్యం చెప్పండి, కథలు చెప్పండి. ఇలాంటి వాటి వల్ల భాష బతుకుతుంది. ఇంగ్లీష్ మరవద్దు, ఇంగ్లీష్ నేర్పండి, అది అవసరమే, కానీ తెలుగును మర్చిపోవద్దు. ఎందుకంటే రవి గారు వచ్చినప్పుడు నేను చూసా, వారు వస్తుంటే అనుకున్న బహుశా ఏదో 9th క్లాస్ చదివి 10th చేయడానికి వచ్చారు అబ్బాయి అనుకున్నాను. ఇది అంతే అనిపించారు. 9th క్లాస్ కూడా చదివారు అబ్బాయి, 10th చేయడానికి వస్తున్నాను, అంత చిన్నపిల్లలు కనపడినాను. అంటే అగ్నిస్ఫులింగావస్థలో ఉన్న స్ఫూర్తివంతమైనదే కదా. నిప్పురవ ఇంతే ఉంటుంది, చేతిలో పట్టుకుంటాం మనం, వారి నిప్పురవ అంత ప్రతిభ ఉంది వారి దగ్గర. ఇక దీంట్లో ఏం చెప్తాం, ఇక ఇప్పుడు కోటేశ్వర గారు అంటే వారి కోటకే ఈశ్వరుడు వారు, సిరిపురం కోటకే ఈశ్వరుడు వారు. వారు తెలియని వాళ్ళు ఉంటారు చెప్పండి, చెప్పండి. వారి మూలంగా కూడా వారు కూడా అప్పుడప్పుడు స్కూల్కి వచ్చిపోయేవారు, చదవ ఇక్కడ చేయకపోయినా కూడా. అంటే అప్పటి స్టాండ్ అలా ఉండేది. ఇక మరి మా మేడం గారు నిర్మలాదేవి గారు నిర్మలంగా నవ్వుతారు చక్కగా. ఇప్పుడు చెప్పారు కహావతు ముహావరు బాగా చెప్తారని జాతీయ సామెతలు, అవి మన జీవితానికి పనికొచ్చేవి సుమా. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, హమ్ కిసీ సే కమ్ నహీ, నేను ఎప్పుడు కూడా ఎవరికి వెనకలను, నేను ముందు ఉంటా. జో హిచకతా హై వహీ పిచడ్ జాతా హై, ఎవడైతే సంకోచిస్తాడో వాడు వెనకబడతాడని చెప్పారు మేడం గారు. అది ఇప్పటికీ నాకు అక్కడ రాసిపెట్టి గుర్తున్నారు. ఎవడైతే ఈ పని చేద్దామా వద్దా అని వెనకబడితే వాడు వెనకే పడతాడని చెప్పారు మేడం గారు. అది ఇప్పటికి నాకు గుర్తుంది. కాబట్టి నేను చేస్తా కాదు, నేనే చేస్తా. ఎట్టుండాలి తెలిసిందా, ఈ పని నేను చేస్తానా అని అనుకోవద్దు, నేనే చేస్తా అనుకుంటేనే మనం పైకి వస్తాం. ఇక సుధా, వెన్నెల. సుధా అంటే వెన్నెల. మా సుధాబాబు గారు చెప్పాలంటే ఒకసారి చెప్పా, సార్ ఇది బయాలజీ అని అడిగా. నాకు బయాలజీది అంటే పిల్లలు కూడా అన్నారు కదా చక్కగా. ఒకరోజు అన్నం తింటుంటే సార్ పెరుగు ఇచ్చారు నాకు. తిన్నా, ఎంత కమ్మగా ఉందంటే, మీ గ్లామర్ రహస్యం ఇదన్న మాట అడిగాను. చాలా కమ్మని, ఇప్పటికి అదే పడుతుంది, అదే పెరుగు వాడుతున్నా. సరే, అట్లా వారితో అనుబంధం ఉండేది మాకు. ఇంకా రమేష్ గారంటే మాకు కుటుంబ మిత్రుడే. చిక్కు లెక్కలని కూడా అట్లా తీసి పక్కన పెట్టి లెక్కలంటే దీనిగా ఉంటాయా అని చెప్పిన వారు. ఇప్పుడు మీకు ప్రశ్న వేస్తున్నా, 1 + 9 + 8 = ఎంత? తర్వాత చెప్పండి నాకు. 1 + 9 + 8 = ఎంత? తర్వాత చెప్పండి, తర్వాత మాట్లాడు. ఇక మా అరుణ మేడం గారు, ఒక సందర్భంలో మాకు ఒక మేడం గారితో గొడవ అయింది. ఈ మేడం గారు కాదు,
ఆమె గారి పేరు అరుణ. అయితే ఎవరండి ఆమె అని అడిగారు నన్ను, అడక్కడికి ఆమెను అడిగారు. మా బంధువులేండి ఆమె అంటే, ఆమె పేరు అరుణ అండి అంటే, అబ్బో అంత భయంకరమైన పేరా అన్నారు. చెప్పే మేడం గారు, లలితా సహస్రనామంలో 16వ శ్లోకం అరుణ, అరుణాం కరుణా తరంగితాక్షం ఉందండి, చాలా గొప్ప పేరు అది, మీరు దాన్ని కాపాడుకున్నారు కానీ ఆమె కాపాడుకోరు మా వాళ్ళు అని చెప్పారు. కాబట్టి మేడం గారు నేను మంచిగా ఉండాలి, ఇప్పుడు ఇందాక అడిగితే అట్లయిపోయారంటే ఏదో చెప్పారు నాకు. ఏం భయపడద్దు సార్, ప్రతిదానికి మందు ఉంది, ప్రతిదానికి మందు ఉంది. కాబట్టి అందరికి కరోనా వచ్చిపోయింది, రకరకాల జబ్బులు వస్తున్నాయి, అంతకని మించి ఎక్విప్మెంట్స్ మనకు ఉన్నాయి, మందులు ఉన్నాయి, డాక్టర్స్ ఉన్నారు. కాబట్టి కలకాలం మంచిగా కోరుకుంటున్నా. అట్లాగే ఇక ఇంకెవరు మిగిలినవారు మా జానకిరాముడు గారు ఇందాక వాళ్ళు చెప్పారు, జానకిని వదిలి రాముడు రాముడు జానకుంటారు, ఇద్దరు కలిపి వచ్చాడు ఆయన గారు. నేను అనుకున్నా సార్ మీరు వెళ్తే ఎట్లా అని ఒకళ్ళిద్దరు అడిగారు. అరే తెలుగు నేను ఒక్కడిని కాదురా, ఇందులో చాలామంది ఉంటారు అన్నట్టుగానే జానకిరాములు అంటే వెంట సంతోషం. ఎందుకంటే నాకు బోరించి వారి పరిచయం, నాకు వారి నాన్నగారు వీరు కలిసి నిర్వహించిన కార్యక్రమం ఏంటంటే, అప్పుడు విశారద లాంటివి కొన్ని కార్యక్రమాలు నడిపించి తెలుగంటే అభిరుచి ఉన్న వాళ్ళకి అవి కట్టించేసి చాలామందిని పైకి తీసుకొచ్చిన వారు. కాబట్టి నేను అనుకున్నా నా జిట్టు వారు వీళ్ళు అనుకున్నా. ఎందుకంటే నేను వెళ్ళిపోయిన వేరే ఎవరో వస్తే బాగుండకపోయింది, సార్ రావడం ఫుల్ఫిల్ అయినది నాకు. కాబట్టి ఈ రకంగా ఈ స్కూల్ అనుబంధం చాలా ఉంది. చివరి ఒక మాట ఏంటంటే, 1998 జాయిన్ అయ్యా, 2005 వెళ్ళిపోయి ఇక్కడి నుంచి, అంటే దాదాపు 7 బ్యాచీలు, ఇప్పుడు 2 బ్యాచ్లు అయినాయి, ఇంకొక 5 బ్యాచ్లు బాకీ ఉన్నాయి ఇక్కడ. నాకు గనక ఆరోగ్యం బాగుంటే, అప్పుడు అవకాశం ఉంటే తప్పనిసరిగా ఆ బ్యాచ్లు వచ్చి తీరుతా నేను అని నేను చెప్తూ, మీ అందరి పేరు నాకు గుర్తులేదు, చివరిలో మలకారం అమ్మాయి నాకు గెలవాలి, ఒకసారి మలకారం వెళ్ళిన అమ్మాయి ఎవరో నాకు గెలవాలి తర్వాత. ఓకేనా? రైట్. అందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్. బాగున్నారా? ఫస్ట్ ఏంటంటే థ్యాంక్స్ చెప్పాలి మీ అందరికీ, ఎందుకంటే ఆఫ్టర్ ఎన్ని సంవత్సరాలు అయింది? సో ఆఫ్టర్ ఆల్మోస్ట్ 17 years, 17 సంవత్సరాల తర్వాత, బహుశా 17 కదా కరెక్ట్గా, 17-16 సంవత్సరాల తర్వాత ఒక రీయూనియన్ని ఏర్పాటు చేసినటువంటి ఆలోచన చేసినటువంటి ఆర్గనైజర్స్కి, వాళ్ళు ఆర్గనైజ్ చేద్దాం అనగానే అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమం ఏర్పాటుకి విచ్చేసినటువంటి పూర్వ విద్యార్థి అందరికీ ముందుగా అభినందనలు. అలాగే నాతో పాటు ఆ కాలాల్లో సిరిపురం పాఠశాలలో సహ ఉపాధ్యాయులుగా పనిచేసినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. సార్ చాలా చెప్పాలనుకున్నాను కానీ సార్ చెప్పినటువంటి విషయాల్లో చాలా కవర్ అయిపోయినాయి. ఇప్పుడు లంచ్ అవర్ కాబట్టి నేనేమీ ఎక్కువగా తినే ఆలోచన చేయను, వేరే తినాలి కాబట్టి. కానీ సిరిపురం తర్వాత నేను 2012 వరకు ఇక్కడే ఉన్నాను. 2007లో మీరు వెళ్ళిపోయిన తర్వాత 2012 దాదాపు ఇంకొక 5 years ఇక్కడే నేను వర్క్ చేశాను. దాని తర్వాత కూసుమంచి అనే ఒక హై స్కూల్కి ట్రాన్స్ఫర్స్లో వెళ్ళాను 2012లో. అక్కడ దాదాపుగా 12 years పనిచేసిన. 2012 నుంచి 2023 నవంబర్లో ట్రాన్స్ఫర్స్లో, సెప్టెంబర్లో అనుకుంటా, ట్రాన్స్ఫర్స్లో మళ్ళీ మా మండలం, మా ఊరి పక్కనే ఉన్నటువంటి పల్లిపాడు హై స్కూల్కి వచ్చా. సో దిస్ ఈజ్ మై 3rd స్కూల్. ఇక సిరిపురం నేను మొన్న అటెండ్ అయినప్పుడు కూడా చెప్పాను, పూర్వ విద్యార్థులు 2 weeks క్రితం ఒక ప్రోగ్రాం జరిగింది, ఇదే ఇక్కడే డయాస్. అప్పుడే చెప్పాను, సిరిపురంతో నా అనుబంధం చాలా రకాలుగా ఉంది. మీ దగ్గర మీకు టీచర్గా రావడానికంటే ముందే నాకు సిరిపురంతో ఉన్న అనుబంధం చాలామందికి తెలుసు అనుకుంటా. ఈ ఊరు అమ్మాయిని నేను చేసుకున్నాను. షీ వాజ్ మై క్లాస్మేట్ ఇన్ ఇంటర్మీడియట్, బట్ ఆఫ్ కోర్స్ నాట్ లైక్ కోటేశ్వరరావు, దట్స్ ఫర్ ష్యూర్. అది పక్క. ఎందుకంటే దాని తర్వాత మళ్ళీ మేము పెళ్లి చేసుకునే ముందే కలిసాం, ఎప్పుడు తెలియదు కూడా. కాలేజీలో కూడా ఎప్పుడు మాట్లాడింది కూడా ఏం లేదు, పెద్దగా పరిచయాలు లేవు. అదే చాలా డౌట్స్ ఉంటాయి, అందుకని క్లియర్ చేస్తున్నా. సరే, ఇక్కడికి ఫస్ట్ అపాయింట్మెంట్ నాది. దానికి ఆ అనుబంధం ఏంటంటే, ఒకటి ఈ ఊరు అమ్మాయిని చేసుకోవటం ఒకటైతే, నా మొట్టమొదటి అపాయింట్మెంట్ ఇక్కడే. దీనికి కారణం కూడా నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఒక మీటింగ్లో, కోటేశ్వర సారే. కోటేశ్వర సార్ కనుక ఆ రోజు ఆ అపాయింట్మెంట్స్ జరుగుతున్నటువంటి రిక్రూట్మెంట్, ఆ కౌన్సిలింగ్ జరుగుతున్న టైంలో సార్ లేకపోతే
బహుశా నేను ఇక్కడికి వచ్చి ఉండేవాడిని కాదు. కోటేశ్వర సారు ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్స్ కదా సార్ వెళ్ళారు. కానీ ఈ ప్లేస్ బదులుగా ఏం చేశారంటే వాళ్ళు అక్కడ సిరిపురం ఉంది కదా, మధుర సిరిపురాన్ని చూపిస్తున్నారు. కేజీ సిరిపురం వైరా మండలం చూపించలే ప్లేస్. సో మధుర సిరిపురం అంటే నాకు అవసరం లేదు కదా అంత దూరం వెళ్ళాల్సింది. అందుకని నేను కోరుకునేవాడిని కాదు. సార్ వచ్చేసి దాన్ని డిఓ వాళ్ళతో మాట్లాడి నాకు ముందే హింట్ ఇచ్చారు, సిరిపురం ఖాళీ ఉంది అవి కోరుకొని. చూస్తే అక్కడ లేదు అది. తర్వాతనే మేమిద్దరం నేను అక్కడున్న సారు పరిచయాలను పెట్టుకొని డిఓతో మాట్లాడేది ఆ సిరిపురం కాదు వేకెన్సీ, ఈ కేజీ సిరిపురం సారు అరైజ్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కోరుకునేటువంటి బ్యాచ్లో అందరూ కూడా మాకు తెలిసినటువంటి ఫ్రెండ్ సర్కిల్ ఉన్నారు. మేమంతా యాజిటేషన్ చేసి ఒక పోరాటం ద్వారా మాకు ఉద్యోగాలు వచ్చినాయి అప్పుడు గవర్నమెంట్ లేట్ చేస్తుంటే. సో తెలిసిన వాళ్ళు కాబట్టి సిరిపురం అనగానే మా వాళ్ళు అలర్ట్ అయ్యారు, ఇది రవిగాడి కోసమే పెట్టాలరా, ఎవడు కోరుకోవద్దని. నా ముందున్న వాళ్ళు కూడా వదిలేశారు, ఎందుకంటే అత్తగారి ఊరిలో వస్తుందని సార్ కూడా చెప్పారు. సో దాంతో సిరిపురం కోరుకున్నా. ఇది సిరిపురంతో ఉన్నటువంటి రెండవ అనుబంధం. తర్వాత ఇక పాఠశాలకు వచ్చిన తర్వాత పిల్లలు కానీ, నేను అంతకుముందు సిరిపురం కంటే ముందు టీచర్గా పనిచేశాను ప్రైవేట్ సెక్టర్లో. అంటే పీజీ చేస్తున్నప్పుడు కూడా నేను డిగ్రీ కాలేజ్లో ఒక ప్రైవేట్ డిగ్రీ కాలేజ్లో లెక్చరర్గా చేశాను. ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్లో చేస్తున్నప్పుడు డిగ్రీ కాలేజ్ చేశాను. దాని తర్వాత ఖమ్మంలో జాబ్లెస్ అంటే బీఎడ్ అయిన తర్వాత కొంతకాలం పాటు ఆర్ఆర్ హై స్కూల్ అని ఉండేది, అక్కడ కూడా చేశాను. జాబ్ వచ్చిన తర్వాత ఇక్కడ మన స్కూల్లో పనిచేస్తూ కూడా అక్కడ సార్ ఏంటంటే మార్నింగ్ ఈవినింగ్ క్లాసెస్కి రమ్మనేవాళ్ళు. మాకు అప్పుడు అప్రెంటిస్ అంటే మాకు 1200 రూపాయలు జీతం ఇచ్చేవాళ్ళు. తర్వాత ఒక సంవత్సరం పాటు 1200, ఇంకో సంవత్సరం పాటు 1500 శాలరీ ఇచ్చేవాళ్ళు. సరిపోయేది కాదు, నా బండి పెట్రోల్కే వచ్చేది కాదు. సో దానివల్ల మేము ప్రైవేట్ స్కూల్లో కూడా పనిచేయాల్సి వచ్చేది, మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఎక్స్ట్రా క్లాసెస్ ఉంటే. సో అట్లా లీడ్ అనేటువంటి లైఫ్లో సిరిపురం జ్ఞాపకాలు అత్యంత ముఖ్యమైనటువంటి జ్ఞాపకాలు. ఇక్కడ చదువు పట్ల నిబద్ధత కలిగినటువంటి మంచి ఆలోచన కలిగినటువంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో పిల్లలు కూడా కొద్దిమంది అలర్ట్ చేసినా కానీ మేము ఏదన్నా శిక్ష విధిస్తే అంటే దండన మేము కనుక దానికి సంబంధించి పనిష్మెంట్స్ ఇస్తే తీసుకోవడానికి కూడా తీసుకుని దాని పెద్ద ఏదో ఫీల్ అయ్యేటువంటి ఇబ్బంది పడేటువంటి వాళ్ళు కాదు, దాన్ని పాజిటివ్గానే తీసుకునేవాళ్ళు. మా కోసమే ఫీలింగ్లోనే అటు తల్లిదండ్రులు ఉండేవాళ్ళు, అది ఉండేవాళ్ళు, పిల్లలు కూడా అదే తీసుకునేవాళ్ళు. సో అప్పుడు ఏం గ్రామర్ చెప్పామో ఏం చెప్పామో నాకైతే సరిగా గుర్తులేదు. కానీ ఇందాక ఒకళ్ళు గుర్తు చేశారు, మెటీరియల్ నాగరాజనా చెప్పింది. సో మార్క్స్ గెయిన్ అని ఉండేది, ఇప్పుడు గ్రేట్ గెయిన్ అంటున్నారు దాన్ని. మార్క్స్ గెయిన్ అని ఒక బుక్ ఉండేది, ప్రైవేట్ స్కూల్లో చేస్తున్నాను కాబట్టి నాకు కొంత తెలుసు అది వర్క్ బుక్గా పనికొస్తుందని. సో దాన్ని పర్టికులర్ తెప్పించి మనకి ప్రాక్టీస్ చేయించేటువంటి ప్రయత్నం చేసేవాళ్ళం. సో ఆ రకంగా కొంత ప్రయత్నం జరిగింది. ఎందుకు అంటే ఆ సీరియస్నెస్ ఎందుకు రావాల్సి వచ్చిందంటే కోటేశ్వర సార్ ప్లేస్ని ఫిల్ చేయడం అంటే అంత ఈజీ ఏం కాదు. అందుకనే ఐ హ్యాడ్ టు బి వెరీ కేర్ఫుల్ అండ్ దెన్ ఐ హ్యాడ్ టు బి వెరీ విజిలెంట్ ఆల్వేస్. అందుకనే ఆ ప్రయత్నం చేసేవాడిని. దాని తర్వాత మంచిగా ఇక్కడ చాలా విషయాలు నేర్చుకున్నాను. ప్రొఫెషనల్కి వచ్చిన తర్వాత పిల్లలతో ఎట్లా ఇంటరాక్ట్ అవ్వాలి, తర్వాత పిల్లల పట్ల ఎట్లా బాధ్యతలు నిర్వర్తించాలి. చాలామంది సుధాకర్ సార్ నుంచి చాలా నేర్చుకున్నాం. మిమ్మల్ని ఎట్లా ట్రీట్ చేసేవాళ్ళు, తేడా వస్తే మమ్మల్ని కూడా అట్లా ట్రీట్ చేసేవాళ్ళు సార్. అంటే పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండేవాళ్ళు. నేను ఇంతకుముందు కూడా చెప్పా ఒకసారి ప్రోగ్రాంలో ఇక్కడే. ఒకసారి నేను జాబ్లోకి వచ్చిన కొత్తలో స్టడీ అవర్ ఉంది, ఎగ్జామ్స్ సీజన్ అది, పిల్లలు కూర్చొని చదువుకోవాలి ఆ క్లాస్లో. సార్ గుర్తుందో లేదు, నాకైతే గుర్తే ఉంది. ఇంకా న్యూస్ పేపర్ ఒకటి తీసుకుని వస్తున్నా క్లాస్కి. మీరు ఎట్లా చదువుతుంటారు, నేను న్యూస్ పేపర్ చదువుకోవచ్చు అని నేను వస్తున్నా. సార్ చూసి పేపర్ తీసుకోవద్దు క్లాస్కి, పేపర్ ఇక్కడ పెట్టండి, మీరు పోయి అక్కడ కూర్చుంటే ఎట్లా, పేపర్ చదువుకుంటే వాళ్ళు చదువుతున్నా లేదు చూడాలి కదా మనం అని చెప్పారు. సో అప్పుడు నాకు అర్థమైంది. సో ఇట్లా ఇది ఇంత పకడ్బందీగా పిల్లల పట్ల బాధ్యతాయుతంగా ఉండటం అనేటువంటిది నేర్చుకోవడం అప్పుడు మొదలైంది. దాంతోపాటుగా మేడం వాళ్ళు అరుణ మేడం కానీ నిర్మలాదేవి మేడం కానీ ఆల్మోస్ట్ ఫ్యామిలీ మెంబర్గా నన్ను ట్రీట్ చేసేవాళ్ళు అందరూ. ఎందుకంటే ఐ వాజ్ యంగ్ దెన్, ఐ వాజ్ చాలా చిన్నవాడిగా ఉండాను కాబట్టి దాదాపుగా అందరూ కూడా నన్ను వాళ్ళ ఇంట్లో పిల్లాడిలాగానే ఎక్కువగా వాళ్ళు నన్ను రిసీవ్ చేసుకునేవాళ్ళు. సో ఆ రకంగా అటు స్టాఫ్తోనూ పిల్లలతోనూ కూడా ఫ్రెండ్లీగా ఉండడానికి కారణం ఏంటంటే బహుశా మీకంటే ఒక 10 years పెద్దవాడిని కావచ్చు, నేను 10 years అట్లా పెద్దవాడిని అయి ఉంటాను. అందుకనే ఆ ఏజ్ గ్యాప్ తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఫ్రెండ్లీగా మీకు ఎక్కువగా అనిపించే అవకాశం ఉంది, అటాచ్మెంట్ ఉంటుంది వాళ్ళతో పోల్చినప్పుడు. సో ఇది కారణం. తర్వాత కాలంలో చదువులు అప్పటికిప్పటికీ చాలా తేడాలు వస్తూ ఉన్నాయి. మీరు ఇప్పుడు మనందరం కూడా ప్రభుత్వ బడులకు సంబంధించినటువంటిది చేస్తూ ఉన్నాం. కానీ ప్రభుత్వ స్కూల్స్ ఇవాళ
ప్రత్యేకంగా జిల్లా పరిషత్ హై స్కూల్స్ లాంటివి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో స్ట్రెంత్ లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కారణం ఏంటంటే గురుకులాలు ఒకటి ఏర్పాటు కావడం, రెండవది ప్రైవేట్ స్కూల్స్ కూడా చాలా పెరిగిపోయాయి. ఈ కారణం ఏంటంటే రకరకాల సిలబస్లు పెడుతున్నారు. సిబిఎస్ఈ అని, ఐసిఎస్సి మన దగ్గర లేదనుకోండి, సిబిఎస్ఈ లాంటివి పెట్టేసి స్టేట్ బోర్డ్ ఇంగ్లీష్ మీడియం పెట్టడం, దాని మీద నిర్ణయం తీసుకోవడంలో మన దగ్గర లేట్ కావడం వల్ల కూడా కొంత ఇబ్బంది జరిగింది. అయితే సిరిపురం స్కూల్లో మాత్రం అప్పుడున్న స్టాఫ్ తీసుకున్నట్టు అద్భుతమైన నిర్ణయం ఏంటంటే ఒక 2 పాయింట్స్ చెప్పి ముగిచ్చేస్తా. బహుశా దే ఆర్ ప్లానింగ్ ఫర్ ది లంచ్ ఐ గెస్, రైట్? అవునా? ఓకే. సో 2 పాయింట్స్. ఈ మన సిరిపురం స్కూల్కి కాస్త కొత్త బిల్డింగ్స్ వచ్చాయి. కారణం ఏంటంటే సుధాబాబు సారు, రమేష్ సారు, ఈ టీం ఏమనుకున్నామంటే అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేసింది 2008-9లో అనుకుంటా. బహుశా మీరు ఉన్నారో లేరో, మీరు వెళ్ళిన తర్వాత ఇంగ్లీష్ మీడియం వచ్చింది. కానీ టీచర్స్ని ఎక్స్ట్రా ఇవ్వలేదు, రూమ్స్ లేవు మన దగ్గర. అప్పటికే ఫుల్ ప్యాక్ అయిపోయి ఉండే రూమ్స్. అయినప్పటికీ కూడా ఇంగ్లీష్ మీడియం వచ్చిన అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు అని సుధాబాబు సార్ పట్టుబట్టి మేము అందరం కూడా అనుకొని వచ్చిన అవకాశాన్ని పిల్లలకి మిస్ చేయకూడదు, ఇంగ్లీష్ మీడియం ఖచ్చితంగా కంటిన్యూ చేయాల్సిందని. అంటే కూడా అప్పుడు కొంతమంది ఏం చేశారు అంటే కొన్ని స్కూల్స్లో టీచర్స్ లేక కలిపి కూర్చోబెట్టి చెప్పాలి, కుదరదు అది ఇంగ్లీష్ మీడియం అంటే అని స్లోగా ఏం చేశారు, ఇంగ్లీష్ మీడియం జాయిన్ అవుతున్న పిల్లల్ని స్లోగా తెలుగు మీడియంలోకి కన్వర్ట్ చేశారు. టీచర్స్ లేరు కదా, సో ఒకటే మీడియం ఉండేది నడిపించారు చాలా స్కూల్స్లో. కానీ మన దగ్గర మాత్రం మనకు ఎక్స్ట్రా పీరియడ్స్ వస్తున్నా కానీ కొంత రిస్క్ అయినప్పటినీ కూడా సారు మేము అందరం కూడా అనుకోని ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం కంటిన్యూ చేయాల్సిందని సపరేట్ సెక్షన్ పెట్టి మేమే ఎక్స్ట్రా క్లాసులు తీసుకొని కూడా నడిపించి ఒక 3-4 ఏళ్ళు నడిపించిన తర్వాత కానీ ఇక్కడికి పోస్టులు రాలేదు. ఇంగ్లీష్ ఆ తర్వాత కూడా రాలేదు అనుకుంటా బహుశా. సో ఇట్లా స్కూల్ అభివృద్ధి కోసం ఆ రోజు నిరంతరం పనులు జరుగుతూ ఉన్నాయి. దాని గురించి బహుశా రమేష్ సార్ కూడా చెప్తారు తను మాట్లాడే దాంట్లో. సో అట్లాంటి కార్యక్రమాలు చేసేటువంటి వాళ్ళం. మీతో నాకు అనుబంధం కొంచెం తక్కువ అన్నట్టు 1.5 ఇయరే బహుశా ఉన్నాను. మీరు 9th ఉన్నప్పుడు వచ్చా అనుకుంటా బహుశా. సో అందుకే పీరియడ్ డ్యూరేషన్ చాలా తక్కువ. బట్ స్టిల్ ఐ డూ హ్యావ్ దాట్ ఇంటిమసీ విత్ యూ ఆల్. మీతో ఆ ఇంటిమసీ, ఆ క్లోజ్నెస్ ఇప్పటికి కూడా ఐ డూ ఫీల్. కొన్ని ఫేసెస్ అది చూసినప్పుడు ఐ డూ ఫీల్ దోస్ డేస్. ఆ రోజులన్నీ గుర్తొస్తూ ఉన్నాయి. శిల్ప అయితే శిల్పాన్ని చూడగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చింది వెంటనే. కొంచెంసేపు టైం పట్టింది కానీ గుర్తొచ్చేదాకా శిల్ప ఇట్లా డౌట్స్ అడిగేది విషయం మాత్రం గుర్తొచ్చింది. ఫ్లాష్ అయిపోయింది మెమరీలో. రైట్, ఓకే. దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ నౌ. సునీల్ ఇందాక అది నేను ఒకసారి చెప్తాను. మన ఎవరు ఎంగల సీనా ఏదో మెన్షన్ చేసి, అది ఏంటి అంటే అవార్డు ఏం కాదు, అది అవార్డు లాంటిది ఓ రకంగా. ఫుల్ బ్రైట్ అని యుఎస్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కొన్ని దేశాల నుంచి టీచర్స్ని సెలెక్ట్ చేసుకొని ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి వాళ్ళ దేశాన్ని తీసుకెళ్ళి అక్కడ యూనివర్సిటీస్లో ఒక 45 రోజుల పాటు వాళ్ళని సెమినార్స్, వర్క్షాప్స్ ఇవన్నీ పెట్టి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంది. దానికి నేను దాదాపు ఒక 5 years 6 years నుంచి ట్రై చేస్తూ ఉన్నాను. అది కొంచెం సెలక్షన్ ప్రొసీజర్ డిఫరెంట్గానే ఉంటుంది, డిఫికల్ట్గా కూడా ఉంటుంది. ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టాలి, కొన్ని వ్యాసాలు రాయాలి, మనకు సంబంధించినవే. సో అట్లా చేశాను కానీ ఒక ఫస్ట్ టైం అసలు ఇంటర్వ్యూ కూడా సెలెక్ట్ కావాలి, షార్ట్ లిస్ట్ అవ్వలేదు. సెకండ్ టైం ఇంటర్వ్యూలో క్లియర్ చేయలేకపోయాను. థర్డ్ టైం ఇంటర్వ్యూలో క్లియర్ అయింది కానీ ఆల్టర్నేట్ క్యాండిడేట్గా, అంటే వాళ్ళ దేశానికి ఇండియా నుంచి తీసుకెళ్ళే వాళ్ళ సంఖ్య 6. కానీ నన్ను 7వ క్యాండిడేట్గా ఆల్టర్నేట్ క్యాండిడేట్గా చూజ్ చేశారు అంత ముందు సంవత్సరం. ఇక లాస్ట్ ఇయర్ మళ్ళీ అప్లై చేసి మళ్ళీ చేస్తే ఈసారి డైరెక్ట్గా అమాంగ్ ది 6 ఐఎమ్ ఆల్సో 1. సో ఇట్లా ఇది ప్రొసీజర్. అదేమి అవార్డు కాదు కానీ ఒక 45 రోజుల ప్రోగ్రామ్, సెమినార్స్, వర్క్షాప్స్, ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ప్రోగ్రామ్ అది. దానికి ఇండియా నుంచి 6 ఉన్నాం. 6లో ఒక 3 ఆల్రెడీ మొన్న జనవరి ఫిబ్రవరిలో వెళ్ళొచ్చారు. ఇప్పుడు మేము ఒక 3 ఉన్నాం. మేము సెప్టెంబర్ అక్టోబర్లో వెళ్తున్నాం. 11th సెప్టెంబర్ నుంచి 31st అక్టోబర్ వరకు 45 days పాటు యుఎస్లో యూనివర్సిటీ ఇంకా అప్డేట్ చేయాలి ఎక్కడనేది. సో అక్కడ ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ ప్రోగ్రాంలో ఈ మెమరీస్ అన్నీ కూడా అక్కడ నేను అవకాశాన్ని బట్టి డిస్ప్లే చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్ టు మీ. ఉన్నటువంటి పెద్దలందరికీ పేరున నమస్కారాలు. అదేవిధంగా ప్రియమైన మరి విద్యార్థులు అనకూడదేమో ఇప్పుడు, మరి అనొచ్చా? సరే, ఇప్పుడు మీరు ఎంత పెద్దయినా మాకు విద్యార్థుల్లా అని ఇప్పటికీ కనపడుతూనే ఉంటారు. ఆ క్లాస్ అట్లనే కనపడుతున్నారు ఇప్పుడు చూస్తుంటే కూడా. మీ అందరూ చేయాల్సింది అంతకుముందు ఫోన్ చేశారు.
తర్వాత అది పోస్ట్ పోన్ అయితే వచ్చింది. ఇప్పుడు ఇట్లా అయితే ఉండదని అనుకున్నాం. ఎందుకంటే దీంట్లో పోలీసు దాంట్లోనే ఉంటారు, ఎలక్షన్ డ్యూటీలు కనుక ఉంటాయి, మీకు టైం కూడా దొరకదనే ఉద్దేశంతో మేము అనుకున్నాం. సరే మీ వీలును బట్టి ఏర్పాటు చేసుకున్నారు. ముఖ్యంగా చాలా అభినందనలు. మీరంతైతే సంతోషంగా ఉంటారు, మీ ఫ్రెండ్స్ అందరినీ మీరును కలుసుకోవడానికి మిమ్మల్ని చూసి మేము అంత సంతోషపడుతున్నాం. చిన్నపిల్లల్ని ఆ రోజు ఉన్నటువంటి పిల్లల్ని చూసి ఈరోజు కూడా ఏంది మీరు ఆ రోజు చేసిన భార్గవ అయినేసరికి ఒకసారి నాకు ఎమ్మటే స్ట్రైక్ కావాలి, కొద్దిగా ఆలోచిస్తే ఎమ్మటే గుర్తొచ్చింది. కటింగ్ కనుక ఉండేది 6వ తరగతిలో. ఇప్పుడు నేను 2002 నవంబర్ 1 నాడు జాయిన్ కావడం జరిగింది. అప్పుడు మేము వచ్చిన కొత్తలో ఇక్కడికి వచ్చిన కొత్తలో ఆ అమ్మాయి 6th ఉంది. అంటే నేను దగ్గర 9 ఏళ్ళు ఇక్కడ పనిచేసాను కాబట్టి మీ బ్యాచ్ మొత్తం కూడా 6th to 10th నా పరిధిలో ఉండట్టు. 6th to 10th ఆ విధంగా మంచి యాక్టివ్గా ఉండేది, క్లవర్గా ఉండేది. అదేవిధంగా ఈ శిల్ప కూడా మొత్తం సార్ అన్నట్టు డౌట్స్ ఉండేది. శిల్ప కూడా మంచి టాలెంటెడ్ పర్సన్, ఒక రకంగా కాన్సన్ట్రేషన్ చేయదు. కానీ ఒకసారి 6th 7th బయాలజీ పట్టికేసి చెప్పావు, ఏదో లెసన్ ఏదో ఒకటి, ఏరు వ్యవస్థ ఏదో బ్యాక్టీరియాకి సంబంధించిన వ్యవస్థ పట్టికేసి చెప్పిన తర్వాత దాన్ని రివిజన్ చేయమన్నా, చెప్పమన్నా, బోర్డుకి వెళ్ళి చూడకుండా అటు తిరిగి చెప్పమంటే టేబుల్ మొత్తం ప్రత్యేకంగా మొత్తం A to Z చెప్పింది. చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఆ విధంగా మంచి టాలెంట్ ఉంది. అమ్మాయిలు ఆ విధంగా ఉంటారు. సరే అనుకోని పరిస్థితుల్లో మీరు చదువు డిస్కంటిన్యూ చేస్తూ ఉంటారు. సరే అయినా ఇబ్బంది లేదు. మీ పిల్లల్ని కూడా ఆ విధంగా మంచిగా తయారు చేసుకోండి. అట్లా మిగతా వాళ్ళందరూ కూడా 5 సంవత్సరాలు మా పరిధిలో ఉండటం జరిగింది. నాకు ఆ విధంగా కూడా సంతోషంగా ఉంది. సిరిపురం రావటం అంటే కూడా మీరు పిలవంగానే మిమ్మల్ని చూద్దామనే ఉద్దేశంతో కూడా ప్రత్యేకంగా సిరిపురం వస్తానని చెప్పి అనుమానం లేకుండా నేను రామకృష్ణ సునీల్ ఫోన్ చేసినప్పుడు ఏమిటో వచ్చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగా రావటం కూడా జరిగింది. ఈ వచ్చిన తర్వాత ఇక్కడ ఈ స్కూలు వచ్చేటప్పుడే కొద్దిగా నన్ను భయపెట్టడం కూడా జరిగింది. సిరిపురం అంటే చాలా కాంప్లికేటెడ్ స్కూలు, మీరే ఆడ పని చేస్తారు అది ఇది అని. సరే కాంప్లికేటెడ్ చూద్దానికి ప్రయత్నం చేద్దాం, మన ఏముంది లేదు, మన సబ్జెక్ట్ మనం చెప్పుకుంటే ఇబ్బంది ఉండదు. కానీ రావటం జరిగింది. వచ్చిన తర్వాత అట్లాంటి పరిస్థితి ఏమీ లేదు. అక్కడ హెడ్ మాస్టర్ గారు కూడా అసలు ఏమీ పట్టించుకునేది కాదు. అప్పుడు హరినాథ్ గారు ఉండేది, ఆయన పని ఏదో ఆయన చూసుకునేది, ఏం పట్టించుకునేది కాదు. స్కూల్ని పట్టించుకునేది కాదు, ఏం కాదు. వచ్చేది అరవకుండా సంతకం పెట్టేది, పోయి అరవకుండా పట్టుకునేది. ఆ రూమ్ ఉండేది, ఆ రూమ్లో పట్టుకుని ఆయన ఆరోగ్యం బాగాలేకుండా ఆ విధంగా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా స్కూల్ బాధ్యత నా మీదనే పట్టడం జరిగింది. నా మీద పడ్డప్పటికీ అటు నా పిల్లలు చూసుకుంటూ స్కూల్ బాధ్యత కూడా చూడాలి. తర్వాత శాస్త్రి గారు వచ్చే శాస్త్రి గారిది కూడా అదే పరిస్థితి. ఆ విధంగా 2 బాధ్యతలు నేనే చేయాల్సి వచ్చేది. అయినా నాకు స్టాఫ్ను గురించి మాత్రం ఏ ఇబ్బంది లేదు. స్టాఫ్ ఎవరిని కూడా క్లాసులు బొమ్మనాల్సిన పని లేదు, వాళ్ళు ఎట్ట చెప్తున్నారో చూడాల్సిన పని కూడా లేదు. ఒకళ్ళ నుంచి ఒకళ్ళు చాలా ఎమినెంట్, మీరు చెబుతూనే ఉంటారు. వాస్తవానికి కూడా అది అసలు స్టాఫ్ మీకు దొరకటం చాలా అదృష్టం. ఎవరికోళ్ళు కోటేశ్వర గారు కానీ, మేడం అరుణ గారు కానీ, నిర్మలాదేవి గారు, రమేష్ గారు కానీ. రమేష్ గారికి ఒక టాలెంట్ ఉంది. నేనే ఏదన్నా గొడవ చేస్తే 2 వాయించి కూర్చోబెడతాను, నేను రవి గారు. రమేష్ గారు మాటలు చెప్పి క్లాస్ సైలెంట్ చేస్తారు. ఆ విధంగా ఒక్కో టాలెంట్ ఉంటుంది. తెలుగు సార్ విషయం చెప్పాల్సిన పని లేదు. ఇక అనర్గళంగా పోయిన దగ్గర నుంచి చివరిదా క్లాస్ చెబుతూనే ఉంటారు. అది అట్లాంటి తెలుగు పండితుడు మీకు దొరకటం చాలా అదృష్టం మీకు. సార్ కూడా మ్యాక్సిమం ఈ స్కూల్కి మంచి సేవ చేయడం జరిగింది. ఆ విధంగా ఈ స్టాఫ్ కోటేశ్వర గారు నేను ఈ స్కూల్కి ఒకేసారి రావడం జరిగింది. ఇద్దరం ఒకే రోజు జాయిన్ కావడం జరిగింది. కోటేశ్వర గారు లోకల్గా కావటం వలన ఎక్కువగా శ్రద్ధ చేయటం కూడా జరిగింది. ఇక్కడ అదే టైంలో ఇక్కడ ప్రైవేట్ స్కూల్ ఉండేది, 7th దాకా నడుస్తూ ఉండేది. ఆ ప్రైవేట్ స్కూలు 2-3 సంవత్సరాల్లోనే మూసేయటం కూడా జరిగింది, మా దాటి తట్టుకోలేక. కోటేశ్వర గారు ఊళ్ళో స్కూల్లో ఉంటా ఉండే కోటేశ్వర గారు ఫోర్స్ వలన కానివ్వండి, మామూలుగా ఇక్కడ జరిగే క్లాసుల వలన కానివ్వండి. కానీ తర్వాత అడ్మిషన్కి వస్తే అడ్మిషన్ మేము కొద్దిగా టెస్ట్ చేసి తీసుకునేది. ఎక్కలు చెప్పమని 9 ఎక్కలు చెప్పమంటే ఎవడు చెప్పకపోయేది, 8 ఎక్కలు చెప్పమంటే కూడా ఎవడు చెప్పకపోయేది. 8వ తరగతికి వచ్చేవాడు కూడా కొంతమంది వచ్చారు, టెస్ట్ చేసే ఉంటారు. 8వ తరగతిలో జాయిన్ అయ్యేది, 7 దాకా ఆడదు. ఆ విధంగా వాళ్ళ పేరెంట్స్ ముందే టెస్ట్ చేయటం వలన వాళ్ళ పేరెంట్స్కి కూడా తెలిసిపోయేది వాళ్ళ స్టాండర్డ్ ఉందా లేదా అని. ఒక చిన్న కూడిక, చిన్న తీసివేత, ఒక గుణకారం పెట్టేది, అది కూడా చేయలేకపోయేది.
అట్లాంటి పరిస్థితి ఉందని వాళ్ళకు కూడా తెలిసేది. తర్వాత ఆ విధంగా 2-3 సంవత్సరాల్లోనే ఆ స్కూల్ మూసేసుకోవడం కూడా జరిగింది. ఆ విధంగా మంచిగా కోడిసరా గారు కూడా స్కూలు విషయంలో మంచి శ్రద్ధ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఇందాక చెప్పుకున్నట్టు సార్ చెప్పినట్టు పేరెంట్స్ కూడా స్కూల్ విషయంలో మంచిగా పెద్దలు, పేరెంట్స్ అనే కాకుండా పెద్దలు, గ్రామస్తులు కూడా మంచిగా స్కూల్ పట్టించుకునేది. ఒక రకంగా ఎవరు వాళ్ళకి రాజకీయ విభేదాలు అవతల ఎంత ఉన్నా కానీ స్కూల్ విషయంలో మాత్రం మా మీదకి ఏది రాకపోయేది. అవసరమైతే మాకు సపోర్ట్ కూడా చేసేది. మంచిగా సౌకర్యం కూడా కల్పించడం జరిగింది. మనకి తూ వెంకటేశ్వర గారు జెడ్పీటీసీ మెంబర్గా ఉన్నప్పుడు మనకి మంచి సౌకర్యం జరిగింది. ఆ రోజున చుట్టూ కాంపౌండ్ వాల్ ఆయనగారి టైంలో ఒకే సంవత్సరం వచ్చేసింది. అంతకుముందు ఏ స్కూల్కు కూడా ఇంత కాంపౌండ్ వాల్ ఉండట్లేదు. స్కూల్ కాంపౌండ్ వాల్ రావటం కానీ, రూమ్స్ రావటం కానీ, అదేవిధంగా మట్టూరి ఎర్రయ్య గారు కూడా ఆయన ప్రత్యేకంగా 1-2 రూమ్లు ఆయన తెప్పించడం జరిగింది. ఆ విధంగా వారు ఇప్పుడు మరణించినప్పటికీ ఈ స్కూల్కి వాళ్ళు మంచి సేవ చేయటం జరిగింది. ఆ విధంగా కొన్ని ఏదన్నా ఇష్యూస్ వచ్చినా కానీ పెద్దలు పట్టించుకొని దాన్ని ఎక్కువ కాకుండా ఆ విధంగా కూడా చేసే అవకాశం ఉంది ఆ రోజు. ఆ విధంగా స్కూల్ విషయంలో మంచిగా శ్రద్ధ చేయడం జరిగింది. అందుకని మీరు ఈ రోజున పిల్లలు కూడా ఆ రోజు చదువుకున్న వాళ్ళు కూడా మంచిగా చెప్పినట్టు వినేది. మంచిగా ఏదైనా హోంవర్క్ ఇచ్చినా చేసేది, 2 పీకినా కానీ మెలకొండనే ఉండేది. ఏ కాంప్లికేషన్ రాలా. మేము మంచిగా బాగానే దంచేది. నేను రవి గారు ఎవరు కూడా నా టైంలో నేను దంచిన తర్వాత రవి గారు వచ్చి రవి గారు కూడా బాగానే వాయించాడు. ఏ పేరెంట్ నుంచి కూడా మాకు 10 ఏళ్లలో ఒక్క కంప్లైంట్ కూడా రాలేదు. అది ఆ విధంగా పేరెంట్స్లో కూడా మంచి అభిప్రాయం. ఇప్పటికీ కూడా పేరెంట్స్ ఎవరిని కలిసినప్పుడు మీ టైంలో బాగుంది సార్ అని ఇప్పుడు కూడా పర్చూరు రామారావు గారు అట్లాంటి వాళ్ళు ముందరగా కనపడగానే అప్పుడు బాగుంది సార్, స్టాఫ్ బాగుంటారు, మంచిగా జరిగింది, అప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్తాం జరుగుతూ ఉంటుంది. అట్లా మీరు కూడా మంచిగా శ్రద్ధ చేశారు, చదువుకున్నారు. ఆ విధంగా ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫీల్డ్లో పైకి వచ్చి ఆ విధంగా ఉండటం చూస్తే మంచి గర్వకారణంగా ఉంది. ఆ విధంగా కొంతమంది ఇప్పుడు ఆ పరిస్థితులు లేనోళ్ళు, ఒక స్థాయిలో లేనోళ్ళు కూడా మీ పిల్లల్ని చదివించుకుంటే మీ పిల్లల్ని మంచిగా శ్రద్ధ చేసుకున్నారనుకోండి, 10 ఏళ్లలో మీరు మంచి పొజిషన్లో ఉండగలుగుతారు. అది మీరు బాధపడాల్సిన పని లేదు. మంచిగా పిల్లల మీద శ్రద్ధ చేయండి, మంచిగా వాళ్ళకి క్రమశిక్షణగా మంచిగా చేయండి. వాళ్ళు కూడా మంచి డెవలప్ కావడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా మీరు ఏ వృత్తిలో ఉన్నప్పటికీ మంచిగా నిజాయితీగా, మరి పేపర్లో వచ్చి నానచ్చకాగా ఇటువంటి ఏది కాకుండా మంచిగా వృత్తిలో మంచిగా రాణిస్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. వేదికను అలంకరించిన పెద్దలు, అంత నాతో పనిచేసినటువంటి మిత్రులు, వేదిక ముందు ఉన్నటువంటి ప్రియాతి ప్రియమైనటువంటి స్టూడెంట్స్ అనవచ్చు, ఇక ఎవరైనా కూడా స్టూడెంట్స్, మీ పిల్లలకి అందరికీ కూడా ఫస్ట్ మిమ్మల్ని చూసిన తర్వాత చాలా ఆనందంగా అనిపించింది. మిమ్మల్ని అందరినీ చూడాలి, ఖచ్చితంగా రావాలి అనే ఉద్దేశంతో వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మిమ్మల్ని చూస్తే మిమ్మల్ని అందరినీ గుర్తుపట్టగలమా లేదా అనుకున్నాం. కొంతమంది మాత్రం అప్పుడున్నట్టే ఉన్నారు. ఇప్పుడు భార్గవి, ఆశ, తర్వాత ఈ అమ్మాయి రాధిక, సింధు, ఇట్లా వీళ్ళు కొంతమంది ఉన్నారు. వాయిస్లో చాలా మార్పు ఉంది, కానీ పర్లేదు, కొంతమందిని గుర్తుపట్టగలిగినాం. కొంతమంది మాత్రం వాళ్ళు వచ్చి చెప్పారు. కానీ ఎనీహౌ మిమ్మల్ని చూసిన తర్వాత మాకు ఉన్నటువంటి ఈ సంతోషంతో ఇంకా 1-2 సంవత్సరాలు మా స్పాన్ పెరిగినట్టు అనిపిస్తుంది. మంచి పెరుగుద్ది, వయసు పెరుగుద్ది, ఇంకా కొంచెం యంగ్గా కనపడతాం మేమే. అట్లా నాకు చాలా సంతోషంగా అనిపించింది. నిజంగా చెప్పాలంటే ఈరోజు అందరికీ కూడా మంచి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. నేను కూడా కొంచెం మీకు లేట్ కావడానికి కారణం, నాకు రామకృష్ణ ఇంకా మిగతా వాళ్ళు కొంతమంది ఫోన్ చేశారు. నాకు ఫోన్ చేసి ఇంక వస్తున్నారు సార్ అంటే బయలుదేరుతూనే ఉన్నాం. కానీ లేట్ అయింది కొంచెం, నా వల్లనే వీళ్ళకి నలుగురికి లేట్ అయింది ఒక 10 నిమిషాలు. కారణం ఏంటంటే మీ అందరికీ తెలిసినటువంటిది, అది చెబుదామని మీకు కూడా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో చెప్తున్నా. ఒక పంచాయతీ, ఒక గొడవలో కొద్దిసేపు అక్కడ మాట్లాడాల్సి వచ్చింది. అటు కొన్ని పంచాయతీలు కనుక్కుంటే ఉంటుంది, ఏమీ లేదు. అది పంచాయతీ అంటే ఏదో పెద్దగా ఏం లేదు. ఒక పిల్లవాడికి ఉద్యోగం రావాలి, సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇప్పించడానికి. ఇప్పుడు మీ అందరికీ తెలిసిన విషయాలే, సాఫ్ట్వేర్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ మందికి తెలుసు. అతని దగ్గర నుంచి ఒక 5 లక్షల రూపాయలు తీసుకొని ఉద్యోగం ఇప్పిస్తానని ఒక 2 సంవత్సరాలు వాళ్ళని డ్రాగాన్ చేసి చివరికి ఏం చేసిందంటే అతను ఒక కంపెనీలో పెట్టేసాడు, ఉద్యోగానికి ఇప్పించేసాడు. ఇచ్చిన తర్వాత అది ఎలా ఉంటుందంటే మీ అందరికీ తెలిసింది కాబట్టి మళ్ళీ ఒకసారి ఏదో జస్ట్ లైక్ రేఖామార్తంగా గుర్తు చేస్తున్నా.
అది అన్నీ కూడా మోసంతో కూడినాయి కాబట్టి జాబ్లోకి తీసుకున్న తర్వాత ఒక 2 months ఒక 20,000 25,000 చొప్పున శాలరీ కూడా ఇస్తారు. ఇచ్చిన తర్వాత 3వ నెలలో ఏం చేస్తారంటే మేము చెప్పిన పని నువ్వు చేయలేకపోతున్నావు, కొంచెం హార్డ్ వర్క్ ఇస్తారు, అది చేయలేకపోతున్నావు కాబట్టి నీ ఉద్యోగం టర్మినేట్, ఒక లెటర్ పెడతారు, యు ఆర్ డిస్మిస్, అంతే. ఏమి అక్కడ ఎవరు కనిపించరు మనకి. ఇప్పుడు అందులో వర్క్ ఫ్రమ్ హోమ్, మీరు ఎవరు కూడా ఆఫీస్కి పోవాల్సిన పని లేదు. ఆఫీస్ ఎక్కడుందో తెలియదు, అక్కడ ఎవరున్నారో తెలియదు, వాడి ముఖం మీకు తెలియదు, మీ ముఖం వాళ్ళకి తెలియదు. ఇది ఒక పెద్ద డేంజర్. దాంతో ఇప్పుడు ఆ అబ్బాయి ఏమంటాడంటే మధ్యవర్తిగా ఎవరికైతే డబ్బులు ఇచ్చినామో నాకు ఇంత అన్యాయం జరిగింది, ఒక 2 నెలల్లోనే ఆయన టీచర్ అబ్బాయి 2 నెలల్లోనే నా ఉద్యోగం తీసేశారు, ఎట్లా మరి ఆ డబ్బులు ఆయన ఇస్తారా అంటే నేను అందరికి ఇచ్చేసి నేను ఎందుకు ఇవ్వాలని వాడు అంటాడు మీడియేటరు. ఇది జరుగుతుంది. అయితే ఇంకా జరుగుతుంది, చాలా టైం ఉంది. నాకు వాళ్ళకంటే కూడా ముఖ్యం మీరని చెప్పి వాళ్ళు వదిలేసి వచ్చేసిన, అందుకని నాకు కొంచెం లేట్ అయింది. మీ బ్యాచ్ని ఇంకా బాగా గుర్తుపెట్టుకునేది మీలో చాలామంది నాకు అప్పుడప్పుడు గుర్తు చేస్తున్నారు. మా బాబు కూడా మీ క్లాస్మేటే, మీతో పాటు చదువుకున్నాడు, మీకు ఒకసారి వచ్చి కూడా మీతోటి పరిచయం కూడా అయింది అనుకుంటా. ఇప్పుడు వాడు యుఎస్లో చేస్తాడు, మీతో పాటు అన్నాడు. అందుకనే మీ బ్యాచ్ వాళ్ళకి గుర్తే, మీకు మావిడగా ఇంకా గుర్తు, మీ బ్యాచ్ బాగా గుర్తుంటుంది. అది ఒకటి సంతోషం. నెక్స్ట్ మిమ్మల్ని చూస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు, రైతుగా పనిచేస్తున్నారు. తర్వాత స్కూల్ పెట్టింది ఈ అమ్మాయి, ముదిగొండలో స్కూల్ అన్నది. కానీ మరి ముదిగొండలో నేను కనీసం 3 years చేశా, మరి ఎప్పుడు కనిపించలేదు. కానీ అయినా కూడా మీలో ఎవ్వరు కూడా వేస్ట్గా తిరుగుతున్నా నేనేం చేయట్లేదు, నేను వేస్ట్ అయిపోయిన సార్ అన్నోళ్ళు ఒక్కళ్ళు కనిపించాల. సో అది మాకు కావాల్సిందే, మేము మెచ్చుకునేది అది. మేము చెప్పినటువంటి విద్యార్థులు ఏదో ఒక పనిలో ఉన్నారు, ఏదో ఒక మంచి పనిలో ఉన్నారు, సమాజానికి ఉపయోగపడుతున్నారు, వాళ్ళు ఉద్యోగం చేసుకుంటున్నారు, ఏదో చేస్తున్నారు అన్నప్పుడు మాకుండేటటువంటి ఆనందం అంతెంత ఉండదు. మనం చూస్తాం, ఒక సుతార్ మేస్త్రి అన్నది ఇందాక ఒక అమ్మాయి, సుతార్ మేస్త్రి మంచి బ్రహ్మాండమైన ఇల్లు కడతాడు. ఆ ఇల్లు కట్టిన తర్వాత నెక్స్ట్ ఆ ఇంట్లోకి పోవడానికి ఆయనకి అవకాశం ఉండదు. ఇల్లు కట్టినంత మట్టికి ఆయనది పని. ఇల్లు కట్టి గృహప్రవేశం అయిపోయిన తర్వాత మనం ఆ ఇంట్లోకి రానిస్తాం, ఆయన కూడా రాడు. కానీ బజార్న పోతా ఎవరికైనా చెప్తాడు, ఈ ఇల్లు నేను కట్టింది ఆయన సొంతం అన్నట్టుగా చెప్పుకుంటాడు, నేను కట్టిన ఇల్లే, ఇది ఎంత బాగుంది అని చెప్పి చాలా సంతోషిస్తాడు. మేము కూడా అంతే, మీరందరూ కూడా మేము కట్టినటువంటి ఇల్లు అన్నట్టు మీరందరూ మంచి అభివృద్ధి చెందారంటే మాకు ఆ సంతోషం ఉంటుంది. మీలోకి వచ్చిన దానికంటే కూడా మీరు ఇంత అభివృద్ధి చెందారంటే, ఇంత మంచిగా వచ్చారంటే, ఒక్కొక్కరిని చూస్తుంటే ఒక అమ్మాయి జుల్లూరుపాడులో ఉందండి, మా ఊరు పక్కమిటి, అది కాకర్ల మాది, జుల్లూరుపాడులో నేను చేస్తున్నాను, ఒక అమ్మాయి అక్కడ చేస్తున్నాను. దాన్ని మాకు తెలిసినటువంటి ఊళ్ళలో ఉన్నారంటే మంచి ఉద్యోగాలు చేస్తున్నంటే, రామకృష్ణ ఎస్ఐకి చేస్తున్నానంటే వెరీ గుడ్, మంచిగా అక్కడ ఆంధ్రాలో చేస్తున్నారు అని. ఇంకా తర్వాత ఇప్పుడు మిగతా సునీల్ వీళ్ళంతా చేస్తున్నారు. అమ్మాయి ఆశ, నేను పోలీసు ఇంతకుముందే నాకు ఒకసారి చెప్పింది, పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తున్నా. ఆశా పోలీస్ డిపార్ట్మెంట్ ఏంటి, మేము ఆశ్చర్యపోయినాం. ఆ అమ్మాయి సాఫ్ట్వేర్ లెవెల్లోకి పోద్ది అనుకుంటే ఆ పోలీస్ డిపార్ట్మెంట్కి ఎట్లా పోయినా అమ్మాయి అంటే, సార్ లేదు సార్ దాంట్లో కూడా నేను అదే చేస్తున్నా అని అంటుంది. అంటే వీళ్ళందరూ కూడా మీరు ఇంత మంచిగా చేస్తున్నారంటే, అప్పుడు వచ్చినటువంటి టీం కూడా మన టీచర్స్ గురించి కనుక మేము చెప్పుకున్నట్టయితే చాలా, అప్పుడు మేమందరం ఫస్ట్ నేను అరుణ గారు ఒకసారి వచ్చాం, మాకు ప్రమోషన్ తోటి వచ్చాము ఇక్కడికి వచ్చేటప్పుడు నిజంగానే సారు సుధాబాబు సార్ చెప్పినట్టుగా సిరిపురం అనగానే మిగతా టీచర్లందరూ కూడా ఎలా చెప్పేవాళ్ళంటే, ఇక్కడ పూజ వెంకటేశ్వరరావు గారు అని చెప్పి ఒక అతను ఉండేవాడు, ఆయన ఇంకొక టీం ఉండేది. వీళ్ళంతా పూజ వెంకటేశ్వరరావు గారికి ఈ స్కూల్ని ఒప్పచెప్పారు. ఆయన గారు ఎట్లా అంటే ఒక కర్ర పట్టుకొని ఆయన అసలు మంచిగా వచ్చి ఇక్కడ ఒక మొండిగోడ మీద కూర్చునేవాడు. కూర్చొని మాకంటే ముందు బాగుండేది ఆయన పూజ వెంకటేశ్వర గారు వచ్చి కూర్చొని ఈ సార్లు ఎలా చెబుతున్నారు, స్కూల్కి టైంకి వస్తున్నారా రావట్లేదా, ఈ ఊర్లో బాగా అబ్జర్వేషన్ ఉండేది. అందులో అంటే ఏదో ఈ దరికి కట్టారు స్కూలు, మనం వచ్చేదంతా ఊళ్ళోంచి రావాల్సిందే. ఏ ఒక్కరు లేటుగా వచ్చినా కూడా ఊరు మొత్తానికి తెలుస్తుంది, ఇక్కడ లేటుగా వస్తుంది సార్, ఏం సార్ ఇప్పుడు వస్తున్నారు ఏంది అన్నట్టుగా చూస్తారు. అదొక పెద్ద డౌటు. ఇది ఆదరుకుంటే బాగుండేదని మేము ఎన్నోసార్లు అనుకునేవాళ్ళం. అయినా కూడా ఇక్కడ మరి తప్పదు కదా. అయినా కూడా ఈ స్కూల్లో ఆ పూజ వెంకటేశ్వరరావు గారు కానీ ఇప్పుడు సార్ చెప్పినటువంటి వీళ్ళందరూ కూడా, ఇంకా పోస్టు ఆయన గారు ఒక ఆయన ఉండే సత్యనారాయణ గారు అని, దగ్గుబాటి సత్యనారాయణ గారు, తర్వాత నరసింహరావు గారు, వీళ్ళందరూ కూడా 1 సంవత్సరం మమ్మల్ని అబ్జర్వ్ చేశారు. ఒకే 1 సంవత్సరం అబ్జర్వ్ చేసిన తర్వాత అసలు పూజ వెంకటేశ్వరరావు గారు మా స్కూల్కే రాలేదు. వీళ్ళంతా బాగా చెప్తున్నారు, ఇంకా వీళ్ళ కోసం మనం వచ్చి చెప్పేది ఏంటి అని చెప్పి ఎప్పుడు కూడా మన స్కూల్కి రాలేదు, వాళ్ళు మమ్మల్ని అబ్జర్వేషన్లో పెట్టలేదు. తర్వాత అంతకుముందు బాగా వాళ్ళు వచ్చారంటే ఆగస్టు 15 మీకు కూడా కొంచెం పరిచయం ఉంటుంది. ఆగస్టు 15 కానీ జనవరి 26 అంటే వీళ్ళు వచ్చి ఒక్కొక్కళ్ళు అంతర్జాతీయ లెవెల్లో మీటింగ్ చెప్పేవాళ్ళు.
మేము అనుకునేది ఇదేంది ఇక్కడ పిల్లలు వీళ్ళేందో వచ్చి ఇక్కడ మీటింగ్ పెడుతున్నారు 1 గంట అయ్యేది, ఇక్కడ మాకు ఆకలి అవుతుండేది, మేము ఎప్పుడు పోతామని మేము చూస్తుండేది, మీరు కూడా అంతే చూస్తుండేది. కానీ వీళ్ళేనో బాగా చెప్తూ ఉండేవాళ్ళు. ఇది ఎక్కడ కూడా ఇప్పుడు నేను చెప్తా ఉంటే కనుక మీరు ఆకలి అవుతుంది, ఎప్పుడు ఈ మీటింగ్ అయిపోద్దాం, మనం ఈటింగ్కి ఎప్పుడు పోదామని మనకుంది. కానీ ఇక సార్లుగా చెప్తున్నారు, మనం వెనక ఏం చేస్తున్నాం, ఈ ఒక్కరోజు స్వస్థమా అన్నట్టు వింటున్నాం. అంతేగాని నిజంగా అయితే ఇప్పుడు మనకి ఈటింగ్ మీదనే ఉంది, మీటింగ్ మీద ఎవరికి ఉంటుంది ఈ టైంలో, మీకే కాదు నాకు కూడా అంతే. ఇలా మీకు మంచి బ్రహ్మాండంగా ఉండేది. నేను తర్వాత ఈ సారు అందరం కూడా టీం అంతా కూడా బాగా ఇప్పుడు చెప్పారు. రవి సారు నేను మాకు అప్పుడు ఉన్నది ఇంకొకటి కూడా మీరు చెప్పిన దాంట్లో ఒక చిన్నగా అనుకునేది, మీరందరూ కూడా కోడిశ్వరరావు సార్ని చూస్తే భయపడతారని చెప్తున్నారు. మేము అట్లా అనుకునేది కాదు, సుధాబాబు సార్ని చూస్తే భయపడుతున్నారు అనుకునేది. సుధాబాబు సార్ వస్తున్నారంటే అందరూ కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ గప్పు చెప్పుకునేది. మేము కూడా అంటుండే సార్ని జోగ్గా, సార్ మీరు వస్తున్నారంటే కథమే మిమ్మల్ని చూస్తే భయమే సార్ అనేది. మీరేనో మరి రివర్స్లో ఇప్పుడు కోడిశ్వరరావు గారు సార్ చెప్తుంటే కోడిశ్వరరావు గారి దగ్గర కూడా ఇంత ఉంది అనుకున్నాము, ఇంతగానో గదించిందా అని అట్లా అనుకుంటున్నాం. మరి తర్వాత మేమేం చేసేదంటే సుధాబాబు సారు స్కూలు మేనేజ్మెంట్ కార్యక్రమాలు మొత్తం చూసుకుంటే రవి సార్ని నన్ను ఏం చేశారు, రవి సార్ ఈ ఊరు అల్లుడు అని చెప్పింది కదా, అది కొంచెం ఉండేది, ఆ వాసన ఉండేది. సో మేమిద్దరం ఏం చేస్తాం, ఊళ్ళోకి పోయి ఆ ప్రెసిడెంట్ గారిని కానీ మిగతా వాళ్ళందరూ కలుసుకొని మన స్కూల్కి ఏమన్నా ఫండింగ్ రావాలంటే వాళ్ళతోటి మీటింగ్ రావాలంటే మేము పోయి వాళ్ళతో మాట్లాడి ఎక్కువగా తీసుకొచ్చేవాళ్ళం. అందుకే రవి సార్ని నన్ను చూస్తే మీ ఇద్దరు బ్రదర్స్ లాగా తిరుగుతుంటారు, మీకు సార్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా, ఎందుకు సార్ మీరని అది అట్లా కలిసిపోయింది. అంతే, ఇంటికి కూడా సార్ మేమందరం కూడా ఇక్కడ ఉన్న స్టేజీ మీద ఉన్న వాళ్ళందరం కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఉంటాం. ఇక్కడ ఉన్న వాళ్ళని ఎప్పుడు మర్చిపోం. ఈ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు కూడా ఇప్పటికీ కూడా నేను ఏ స్కూల్కి పోయినా కూడా ఇక్కడ నుంచి తర్వాత నేను పాపడపల్లి పోయినా తర్వాత ముదిగొండ పోయినా మిమ్మల్ని గురించే చెప్తాను నేను. అక్కడ పిల్లలు బాగా చదువుతారు. ఒక్కొక్కరు మీ దగ్గర ఎంతమంది 80 మంది పిల్లలు. ఈ రోజుల్లో ఏ సార్ కూడా 80 మంది పిల్లలతో చెప్పలేరు. 25 మంది కూడా ఉంటారు, వాళ్ళు నాన్న గొడవ చేస్తున్నారని రకరకాల కంప్లైంట్స్ వస్తున్నాయి ఇప్పుడు. అయినా కూడా మిమ్మల్ని 80 మంది కూడా మీరు మంచి చక్కగా చదువుకునేవాళ్ళు. ఇప్పుడు మీరు మమ్మల్ని మేము ఎట్లా చెప్పినాం ఏంటంటే మీరు చెప్తా ఉంటే ఆ రోజుల్లోకి పోయినాం మేము. మనం అట్లా చెప్పేవాళ్ళమా, అట్లా అని అనుకుంటున్నాం. మిమ్మల్ని ఇట్లా మీ ప్రోగ్రెస్ బాగా ఉండాలి, మీ యొక్క ఉద్యోగాల్లో కానీ వీటిలో కానీ ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మిమ్మల్ని ఈ మధ్య కాలంలో ఏంటంటే మేము కూడా ఖాళీగా నేను ముదిగొండ హై స్కూల్లో రిటైర్డ్ అయినా. ఈ 58 ఇయర్స్కి మాకు ఈ 3 ఇయర్స్ కావలేదు, ముందే రిటైర్డ్ అయ్యాను నేను. ఇక్కడ ఉన్న 100 మంది సారు నేను మేమంతా రిటైర్డ్ అయిన బ్యాచే. అయినా కూడా మిమ్మల్ని ఏం చేసామంటే ఖాళీగా ఉండటం ఎందుకని చెప్పి జన విజ్ఞాన వేదిక అని చెప్పి ఒక కార్యక్రమాలు ఉంటాయి. దాంతో కొన్ని స్కూల్స్కి వెళ్ళి పిల్లలకి కొంచెం సైన్స్కి సంబంధించి మీరంతా సైన్స్ పీగా ఉండాలి అని చెప్పి కోరుతుంటాం. అక్కడికి పోయినప్పుడు మేము అడిగితే మనం ఎక్కువగా చెప్పేది ఏంటంటే అప్పటి రోజుల్లో కూడా మీకు చెప్పుండేది, మీరు అది గుర్తుంచే ఉంటున్నారు, మూఢనమ్మకాల మీద ఎక్కువగా మీరు ఉండొద్దు అని చెప్పేది. ఇప్పుడు ఏ స్కూల్ పోయినా కూడా ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే అమ్మాయిలు మీరు మూఢనమ్మకాలలోంచి చాలా మట్టుకు బయటకు వచ్చారు, బట్ ఇప్పటికీ కూడా ఇంకొక రూపంలో వస్తున్నాయి మూఢనమ్మకాలు. ఎలా వస్తున్నాయంటే అమ్మాయిలందరూ కూడా నల్లదారం కట్టుకుంటున్నారు కాలికి. ఎందుకు అని క్వశ్చన్ వేస్తే ఎవరు చెప్పట్లా. మీరు నల్లదారం ఎందుకు కట్టుకున్నారు, ఏమో సార్ మా అమ్మ కట్టుకోవాలని నేను కట్టుకున్నా. మేము ఎందుకు కట్టుకోవాలదమ్మా అంటే జిస్టి తగలకుండా. జిస్టి ఏంటి, ఎవరికి తగులుతుంది జిస్టి? నీ జిస్టి మాకు తగులుదా, మా జిస్టి నీకా? మరి నీ జిస్టి ఎవరికి తగలాలి అని అంటే నో ఆన్సర్. అందుకనే మిమ్మల్ని కోరేదంటే మీరిప్పుడు మీ చేతిలో ఉంది ఇప్పుడు సమాజం, మీరందరూ కూడా సమాజాన్ని మార్చగలిగే స్థితిలో ఉన్నారు. తోటి కలిసి ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం కూడా చాలా కష్టంతో కూడుకున్న పని. వీళ్ళందరినీ ఒక 2 నెలల నుంచి ముందు మీరు ప్రోగ్రామ్ వేసుకొని ఉంటారు. టీచర్లను అందరినీ కలుసుకోవాలి, మీ పిల్లల్ని కలుసుకోవాలి, వీళ్ళందరినీ చేయటం వచ్చి ఇక్కడ మాట్లాడటం ఈజీ. కానీ ఇంత వెనకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఎవరైతే చేశారో మీ నిర్వాహకులకు అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మీ అందరూ కూడా ఎక్కడెక్కడ ఎన్ని కార్యక్రమాలు ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి మన టీచర్లు కూడా అందరూ ఇక్కడికి వచ్చి మన తెలుగు సారు ఇక సార్ల గురించి నేను ఇందాక సార్లు అందరూ చెప్పారు కాబట్టి ఇక వాళ్ళ గురించి చెప్పట్లేదు. వీళ్ళంతా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాంట్లో నిష్ణాతులే. వీళ్ళందరూ కూడా మీకు ఎవరెవరితోటి ఎంతో అంటే సాన్నిధ్యం ఉందనేది తెలుసు. ఇక తెలుగు సార్ కనుక అయితే పద్యాలు పాడుతూ ఉంటే తెలుగు సార్ని ఒక్కోసారి రివర్స్లో మాట్లాడుతుండే వాళ్ళం, కొన్ని తెలుగు పద్యాలు అర్థాలు తెలుసుకునే వాళ్ళం. ఇప్పటికి కూడా ఫోన్ చేసి కొన్ని కనుక్కుంటుంటాం. మన జగన్మోహనాచారి గారు, మన జానకిరాముల సార్ది వేరు, జగన్మోహనాచారి గారిది వేరు. తెలుగు పండిట్లో ఇద్దరికి కూడా డిఫరెన్స్ ఉంటుంది. తెలుగు సారి జగన్మోహనాచారి గారు ఈ టైం, మన సారేనో 2 ఏది సంస్కృతం తెలుగు ఈ రెండింటిని కలిపి మంచి చక్కటి పద్యాలతోటి చెప్తూ ఉంటే పిల్లలకి ఎంత గుర్తుండేదంటే సార్ యొక్క పుట్టినరోజుని సెలబ్రేషన్ చేసేవాళ్ళు.
మేము ఆశ్చర్యపోయేవాళ్ళం, అమ్మ సారు పుట్టినరోజు ఇంత గుర్తుంటుందా అని. సార్కే ఒక్కోసారి గుర్తుండేది కాదు, అయినా కూడా ఆ విధంగా ఉండేది. నిర్మలాదేవి గారు కానీ, అరుణా గారు కానీ, కోటేశ్వరరావు సారు, మీ అంతా ఒక్కసారి వచ్చిన ఈ సారు, సుధాబాబు సారు, అందరం కూడా బాగా కష్టపడి మిమ్మల్ని చేసినందుకు మీరందరూ కూడా మంచి అభివృద్ధి చెందారని తెలిసిన తర్వాత చాలా సంతోషం అనిపిస్తుంది. మీరందరూ మీ జీవితంలో ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉపాధ్యాయులు అందరికీ నమస్కారం. ప్రియమైనటువంటి విద్యార్థులారా, మీ అందరికీ హృదయపూర్వకమైన శుభాకాంక్షలు, శుభాశీస్సులు. టైము బాగా ఎలుకలు పరిగెడుతున్నాయి పట్లో, ఒక 2 నిమిషాలు ముగిస్తాను. ఇప్పుడు ఏదో మేము వ్యవసాయం చేసుకుంటున్నాం అని కొంచెం స్వరం తగ్గినట్టుగా ఉందన్నమాట. కానీ చేసే వృత్తి వ్యవసాయమైనా ఉద్యోగమైనా హార్ట్లీకి చేస్తే అది మనకి ఆత్మసంతృప్తి ఇస్తుంది. ఎందుకంటే నష్టం వస్తుందని తెలిసి కూడా చేసేది వ్యవసాయం, రైతు. చనిపోతారని తెలిసి కూడా ఉద్యోగంలో చేరేది ఆర్మీ, పోలీస్, వీళ్ళందరూ అన్నమాట. అంటే వీళ్ళకి ముందే తెలుసు వ్యవసాయం చేస్తే నష్టం వస్తుంది, అయినా ఎంత పెద్ద మనసు ఉంటే, ఎంత పెద్ద హృదయం ఉంటే ఆ వృత్తిని చేపట్టాలి. దట్ ఈస్ గ్రేట్. లాభం గ్యారంటీ లేదు, దాంట్లో వస్తున్న గ్యారంటీ లేదు. వర్షం పడితే, చీడపీడలకి పంటలు గురి కాకపోతే మన పైసలు మనకు వస్తాయి, కొద్దిగా గొప్ప మన ఖర్చులకు మిగులుతాయి. లేకపోతే నష్టమే. ఆ నష్టం వస్తుందని తెలిసి కూడా రైతు వ్యవసాయం చేస్తుందంటే హీఈస్ సో గ్రేట్ పర్సన్. అందుకనే లాల్ బహదూర్ శాస్త్రి గారు జై కిసాన్ అన్నాడు అనమాట. ఇంకోటి జై జవాన్ ఎందుకన్నాడు? ఏ యుద్ధం వచ్చినా, ఎలాంటి అలజడులు వచ్చినా దాంట్లో ముందుండి పోరాడాల్సింది, నియంత్రించాల్సింది పోలీసులు, ఆర్మీ, వీళ్ళందరూ. వాళ్ళకి జాబ్లో జాయిన్ అయ్యేటప్పుడు తెలుసు ఇంత రిస్కీ జాబ్, ఏ క్షణంలో ఏమైనా జరగచ్చు, ప్రాణాలకు ముప్పు రావచ్చు. అయినా వాళ్ళు ప్రాణాలని తృణంగా పెట్టేసి ఆ ఉద్యోగం చేరి వాళ్ళ జీవితాన్ని మనందరి రక్షణ కోసం ఉపయోగిస్తున్నారు అన్నమాట. సో దే ఆర్ టాప్ ఆఫ్ ది ప్రియారిటీ ఇన్ ద ఎంప్లాయీస్. ఉద్యోగం చేసేవాళ్ళు టాప్ ప్రియారిటీ వాళ్ళకి ఇవ్వాలన్నమాట. అందుకని వాళ్ళని జై జవాన్ అని చెప్పారు. జై జవాన్ జై కిసాన్ అని లాల్ బహదూర్ శాస్త్రి ఎందుకంటే ఈ రెండు వీళ్ళకి మరణం వస్తుందని, వాళ్ళకి నష్టం వస్తుందని తెలిసినా కూడా వాళ్ళు ఆ వృత్తిలోకి దిగారంటే వాళ్ళు చాలా సాహసం, ధైర్యవంతులు అన్నమాట. వాళ్ళని మన మనసారా వాళ్ళని మనం కీర్తించాలి, మనం ప్రస్తుతించాలి. తర్వాత ఇప్పుడు చాలామంది మన మిత్రులందరూ కూడా మీకు వివరించారు. మీరందరూ కూడా ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, సాటిస్ఫాక్షన్ ఇస్ ద బెస్ట్ పేమెంట్ ఫర్ ఎనీథింగ్ యూ డూ. మనం చేసిన పనికి మనకు వచ్చి సంతృప్తి ఇస్తే అదే పెద్ద రెమ్యూనరేషన్. మీరందరూ ఈ స్థితిలో ఉన్నారు, ఎంతో సంతృప్తికరమైన స్థితిలో ఉన్నారు. అలా మేము వేసిన గింజలు ఇంత మంచి ఫలప్రదమైన వృక్షాలకు ఎదిగి మీ అందరూ హ్యాపీగా ఉండడం అనేది మాకు ఎంతో సంతృప్తి ఇచ్చింది. ఇక మేము టీచర్లుగా రాణించాము, విజయం సాధించామని చెప్పడానికి మా నోటితో మేము చెప్పాల్సి అవసరం లేదు. యూఆర్ ఆల్ ది లివింగ్ విట్నెస్ దట్ వీఆర్ ది సక్సెస్ఫుల్ టీచర్స్. ఇంకో చిన్న విషయం చెప్తాను. కోటేశ్వర సార్ అంటే మాకు భయం. సార్ని చూస్తే మేము క్లాసులు కూర్చునేవాళ్ళం. అది అప్పుడు కాదు, ఇప్పటికీ అంతే ఉంది నా కండిషన్. మనకు చాలా అనారోగ్యాలు కలుగుతుంటాయి. వ్యక్తిగతమైనటువంటి సమస్య. పిల్లలు కొంతమంది అల్లరి చేసేవాళ్ళు, కొంతమంది కొంచెం అప్పుడే కొంచెం డేర్ అండ్ డాషింగ్ ఫెలోస్ ఉంటారు అనమాట. పిల్లలు కూడా వాళ్ళ అడాల్సినటువంటి ఏజ్ అలాంటివి అనమాట. వాళ్ళలో వీరత్వాన్ని, వాళ్ళ ప్రతిభ స్పష్టం చేయాలని, ప్రదర్శించాలని వాళ్ళకి ఆరాటం ఉంటుంది. అందుకని కొంచెం అగ్రెసివ్గా అడాల్సి అంటూ మూమెంట్స్ వాళ్ళ పోగానే టాబ్లెట్ రాసి, టానిక్లు రాసి, తీయగా ఉండేట్టు మందులు ఇస్తారు. ఆ మందులు తగ్గితే ఓకే, ఆయన్ని ఫిజిషియన్ అంటారు. ఆ మందులు తగ్గినప్పుడు రోగి ఎవరి దగ్గర పోతారు? సర్జన్ దగ్గర పోతారు. ఆ సర్జరీ అనేది కంపల్సరీ. కాకపోతే మన స్కూల్లో వీళ్ళందరూ ఫిజిషియన్స్ అయితే నేను సర్జన్ని. ఇక నా దగ్గరకు వస్తే ఆపరేషనే. వీళ్ళందరూ టాబ్లెట్లు, సిరప్లు ఇచ్చి మిమ్మల్ని చాలా ఉత్సాహం ఉంచుతారు. కానీ దానికి మీకు జబ్బు తగ్గినప్పుడు మళ్ళీ ఆపరేషన్ చేసి తీయాల్సింది అన్నమాట. అని నన్ను నేను సమర్థించుకోవట్లేదు. ది యాక్చువల్ పొజిషన్ ఈస్ దట్. ఇమాజిన్ యువర్ సెల్ఫ్, యూ గో బ్యాక్ టు యువర్ ఇయర్స్ అండ్ ఇమాజిన్. ఇంకా నేను 1-2 చిన్న జ్ఞాపకాలు ఏంటంటే, భరత్ చాలా చిన్నపిల్లాడు. వాడు 5వ తరగతిలో కూడా నాకు చదువుకున్నాడు అక్క స్కూల్లో ఉన్నప్పుడు. అప్పుడు అమాయకంగా వాడు చాలా రేషనలిస్టిక్గా అడిగేవాడు. ఆ ప్రశ్నల్ని అమాయకంగా అడిగేవాడు.
దాంట్లో తెలిసి పరిపక్వత నుండి అడిగేది కాదు. 5, 6 తరగతులు ఉన్నప్పుడే చాలా అమాయకంగా అలాంటి ప్రశ్నలు అడిగేవాడు నన్ను. ఇప్పుడు అతని జీవితంలో అతని తత్వం ఏంటనేది అతను కోల్పోలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే కండిషన్లో ఉన్నాడు. ఆ మాట మెయింటైన్ చేస్తున్నాడు. ఈజ్ ఇన్ ద సేమ్ కండిషన్. హ్యాట్స్ ఆఫ్ బర్త్, కీప్ ఇట్ అప్. ఇంకా కొంతమంది పిల్లలు ఉన్నారు, పోట్లాడతాను. నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ ఆల్ లైక్ దిస్. అంత మీలో మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకోవటం, ఒక ఫ్యామిలీని లీడ్ చేయటం, మీ అందరి హస్బెండ్స్ మీద మీరు పై చేయకుంటాం కదా. ఇలా మీరు చాలా హ్యాపీగా ఉన్నారంటే ఐ టు వెరీ హ్యాపీ అండ్ వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ టు సీ యూ అండ్ ఐ విష్ యూ ఆల్ ది bright future and I wish you to continue your lifestyle. Thank you for kind proportion. Thank you. గౌరవనీయులైన వేదికను అలంకరించిన ఒకప్పటి నా కొలీగ్స్, ఇప్పుడు మిత్రులు, వేదిక కింద ఉన్నటువంటి నా పిల్లలతో సమానమైనటువంటి మీ అందరూ ఎప్పుడు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఏ ప్రొఫెషన్లో ఉన్నా మంచిగా ఉండాలని భగవంతుడి మనసారా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ స్కూల్లోకి ఎంటర్ కాగానే మీరు ఇచ్చిన వెల్కమ్ అనేది అసలు నేనైతే పొంగిపోయా. పిల్లలందరూ చాలా దగ్గరగా వచ్చి ఆప్యాయంగా అట్లా దగ్గరకు వచ్చి, మగ పిల్లలు ఆడపిల్లలు ఎంత చక్కగా వచ్చి అట్లా రిసీవ్ చేసుకున్నారంటే, మనం ఏ ఫంక్షన్కి వెళ్ళినా, ఎంత గొప్ప ఫంక్షన్కి వెళ్ళినా మనల్ని ఎవరు ఇంత ప్రయారిటీ వారు గుంపులో ఒకలాగా చూస్తారు. కానీ ఇక్కడ ఇంత ఐడెంటిటీ ఇది ఒక టీచర్కే సాధ్యమవుతుంది. ఏ ప్రొఫెషన్లో వాళ్ళకు కూడా ఇంత సాధ్యం కాదు. మెయిన్గా రామకృష్ణ, సునీల్, మీ ఇద్దరికైతే ఎంత థ్యాంక్స్ చెప్పినా దండాలి. అంటే మీ అందరికని కాదు, కానీ ఎవరో ఒకళ్ళే కదా మీరు ఇన్వైట్ చేయడానికి తీసుకుంది. నాకు వాళ్ళిద్దరి దగ్గర నుంచి కాల్స్ వచ్చాయి. పాపం వాళ్ళు చేస్తే నేనేదో చెప్పి మ్యాక్సిమం అవాయిడ్ కావాలని కాదు అని ప్రయత్నం చేస్తే, కానీ మళ్ళీ నాకు 1-2 సార్లు చెప్పిన తర్వాత వాళ్ళు మన కోసం ఇంత ఎఫర్ట్ పెట్టి ఎన్ని రోజులతో ప్లాన్ చేసుకొని అది నాకు కరెక్ట్ అనిపించలేదు. మిగతా విషయాలు ఎన్నున్నా అంత ఎఫర్ట్ పెట్టి మనల్ని అంత రావాలి, మనం పోవాలి కోరుకున్నప్పుడు వెళ్ళాలి అని చెప్పి నేను అంతర్గతంగా చాలా పెట్టుకున్నాను. కాకపోతే ఇక్కడ హెల్త్ అంటే ఏం లేదులే, కానీ కొంచెం ఆ మధ్య డెంగ్యూ వచ్చి ఎందుకో తొందరగా రికవర్ కాలేక వీక్గా ఉన్నాను, అంతే తప్పితే వేరే ఏం లేదు. తర్వాత ఇంట్లో నేను అన్నీ మూసుకొని కిటికీలు కర్టెన్స్ అన్నీ వేసుకుని అసలు బయటకంటూ రావట్లే. ఈ మధ్య ఈ ఎండ చూసి భయం వేసి అదే సునీల్తో అన్నాను, మేడం మీరు ఎప్పుడంటే అప్పుడు పంపిస్తానులే, కూర్చోలేనవనమ్మా ఇంత వేడిగా ఉంటుంది కదా బయటని. కానీ నాకు అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంట్లోనే ఇబ్బంది పడ్డాను అనిపించింది. ఇంత ఓపెన్ ప్లేస్లో, ఇంత ఎండలో, ఇంత ఓపెన్ ప్లేస్లో ఇదొకటి భయం వేసింది నాకు. ఈ షామియాన టెంట్ కింద కూర్చుంటే ఇంకా టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. అసలు నా వల్ల అవుతాయి సరే ఏదైతే అది కానీ అంత కాకపోతే పిల్లలు ఎవరో ఒకరు డ్రాప్ చేస్తారని వచ్చాను. నాకు ఇంతవరకు అసలు ఇంట్లోనే ఇబ్బంది పడ్డాను, ఇంట్లో అనీజీగా ఉన్నాను. కానీ మిమ్మల్ని చూశాక చాలా హ్యాపీగా అనిపించింది. అసలు ఆరోగ్యానికి ఇట్లా ఇవి కూడా కొంత కారణాలు. నలుగురిలో కలవటం మంచిగా మెయిన్ మా స్టూడెంట్స్తో. తర్వాత మెయిన్గా ఈ స్కూల్లో నేను 2001 డిసెంబర్లో వచ్చాను ప్రమోషన్ మీద, నేను రమేష్ గారు ఒకసారి. అసలు ఈ స్కూల్లోకి ఎంటర్ కాగానే ఇది ఒక హై స్కూలా, యూనివర్సిటీ క్యాంపస్